హెర్మెన్యూటిక్స్ సెషన్స్లో మనం చేస్తున్నటువంటిది ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు డూ ద బిల్డింగ్ బ్లాక్స్. నా స్టూడెంట్స్కి నేను స్కూల్లో చెప్పేది ఏంటంటే ఆల్జిబ్రా వన్ టీచ్ చేసేటప్పుడు ఐ టెల్ దెమ్ వన్ థింగ్ ఏంటంటే, ఒరే, మీరు కొంతకాలం అయిన తర్వాత ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంటారు, మీరు జామెట్రీ నేర్చుకుంటారు, క్యాల్కులస్కి వెళ్తారు మీరు. కానీ ఈ ఈ మ్యాథ్ అంతా కూడా మీరు నేర్చుకోవాలంటే మీరు బిల్డింగ్ బ్లాక్స్ ముందుగానే మీరు తెలుసుకొని ఉండాలి. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీకు అంకెలు ఏంటో తెలిసి ఉండాలి, ఎక్కాలు వచ్చి ఉండాలి. తర్వాత ఈ జామెట్రీకి వెళ్ళాలంటే అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా విషయాలు తెలిసి ఉండాలి. ఎవరన్నా మ్యాథ్ అంటే భయం ఉంటే నన్ను క్షమించండి మ్యాథ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నందుకు. కానీ బట్ ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఈస్, ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, అందులో ఆ సబ్జెక్ట్లో హయ్యర్ లెవెల్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ లేకపోతే డీపర్ లెవెల్కి ఆ సబ్జెక్ట్కి వెళ్ళాలంటే ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ మీద మనం నిలబడక తప్పదు. సో సైన్స్ అన్న తీసుకోండి, సోషల్ స్టడీస్ అన్న తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, దట్స్ వాట్ వీ గాట్ టు డూ. ఇన్ ద సేమ్ వే, వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇన్ దిస్ కేస్ ఇస్, స్క్రిప్చర్ని అర్థం చేసుకోవటానికి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ని మనం మనం ఏర్పరుస్తున్నాం. రెండు విధానాలు ఇంతకు ముందు చూసాం. ఏంటంటే, ఏం లేదులే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఓపెన్ చేయంగానే ఆటోమేటిక్గా మ్యాజికల్ ఫార్ములా లాగా మనకి ఇచ్చేస్తాడని, అదొక మెథడ్. ఒకవేళ అట్లాగే అయితే కనుక అసలు వాక్యం ఇవ్వాల్సిన అవసరం ఏముందిట? ఊరికి మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే అసలు బైబిల్ అనేటువంటిదే లేకుండా మన మైండ్లో వేసేయచ్చు కదా ఆయన ఏదో ఒకటి అక్షింతల్లాగా. థాట్స్ని ఇచ్చేయచ్చు కదా ఆయన మనకి. ఎందుకు వర్డ్ ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది? బైబిల్ రూపంలో మనకి ఆయన వాక్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది. సో మనం ఈ క్వశ్చన్స్ అన్నిటిని దాటుకుంటూ వచ్చాం. ఏంటంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి సెషన్స్లో హెర్మన్యూటిక్స్ యొక్క నీడ్ ఏంటి, ఆమ్, వీటిలన్నిటినీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం కాబట్టి, సో వి విల్ నాట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దట్ అగైన్. లాస్ట్ ఫ్యూ సెషన్స్లో మనం చూసింది, వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ నేరేటివ్స్ కదా. సో నేరేటివ్స్ని ఎట్లా చదవాలనేటువంటి చూసుకుంటూ వచ్చాం. ఎస్పెషల్లీ ఓల్డ్ టెస్ట్మెంట్ నేరేటివ్స్ని చదవటం ఎట్లాగనే చూసుకుంటూ వచ్చాం లాస్ట్ సెషన్లో. నేను గాస్పల్స్ని డీల్ చేయట్లేదు. గాస్పల్స్ని మేబీ ఇక్కడి నుంచి రెండవ సెషన్లో డీల్ చేస్తాను. నెక్స్ట్ టైం వెన్ ఎవర్ వి మీట్, ఒకవేళ నెక్స్ట్ వీకే కనుక మీట్ అయితే, విచ్ ఐఎమ్ ఓకే ఫర్ దాట్. సో మనం అప్పుడు ప్రాఫిట్స్ని చూస్తాం, ప్రవక్తలను అసలు ఎట్లా చదవాలనేటువంటి విషయాన్ని చూస్తాం. ఆ తర్వాత దెన్ వీ విల్ కమ్ టు గాస్పల్స్. గాస్పల్స్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేరేటివ్స్, అల్లటప్ప నేరేటివ్స్ కాదు అవి. గాస్పల్స్కి ఓల్డ్ టెస్ట్మెంట్ నేరేటివ్స్కి మధ్యలో కొంత వ్యత్యాసం ఉంది. సో ఆ వ్యత్యాసాన్ని మనం ఫస్ట్ మాట్లాడాలంటే, ఆ, ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ బ్లాక్స్, ఈరోజు నేను వేసేటువంటి బిల్డింగ్ బ్లాక్స్, నెక్స్ట్ వీక్ నేను వేసేటువంటి బిల్డింగ్ బ్లాక్స్ చాలా అవసరం గాస్పల్స్ని కనుక మనం నేర్చుకోవాలంటే. ఓకే. సో ఈరోజు ఏంటి మరి, ఏం బిల్డింగ్ బ్లాక్ వేద్దాం అనుకుంటున్నానంటే, నేరేటివ్స్లో మనం చదవటం నేర్చుకున్నాం కాబట్టి లా, ధర్మశాస్త్రాన్ని అసలు ఎట్లా చదవాలనేది నేర్చుకుందాం ఈరోజు. ఓకే. సో వన్స్ అగైన్, నేను ఈ సెషన్లో చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే, ఓవర్ వ్యూ, అసలు ధర్మశాస్త్రం ఏ టైప్ ఆఫ్ లిటరేచర్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను నేను. అందులో ఉన్నటువంటి ఇంట్రికసీస్లోకి, అంటే అందులో ఉన్నటువంటి డీపర్ ఇష్యూస్లోకి వెళ్ళటానికి మనకు టైం లేదు. ఎందుకంటే ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు జాయిన్ ప్రాపర్ కోర్స్. హెర్మన్యూటిక్స్లో మనం రెగ్యులర్ కోర్స్ జాయిన్ అవుదాం. కోర్స్ జాయిన్ అయిన తర్వాత దెన్ వీ విల్ హ్యావ్ లెంగ్దియర్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఈ ఈ పాయింట్లో నేను నేను చేస్తుంది ఏంటంటే, అసలు సామాన్యంగా నేను ప్రతిరోజు ఓపెన్ చేసినప్పుడు, బైబిల్ ఓపెన్ చేసినప్పుడు బేసిక్గా దాని మెసేజ్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి టూల్స్ ఏంటి అనేది మనం చెప్తున్నాం ఈ సిరీస్లో కదా. సో దాట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. ఎట్లా మనం తప్పిపోకుండా ఉండటానికి, ఎట్లా మనం దాని మెసేజ్ని హయ్యర్ లెవెల్లో అర్థం చేసుకోవటం ఎట్లాగా అనేటువంటిది మనం చేస్తున్నాం. సో ఓకే, సో ఈరోజు అవర్ బిల్డింగ్ బ్లాక్ ఈజ్ లా. ఓకే. మన రోడ్ మ్యాప్ ఇట్లా ఉంటుంది ఈరోజు.
మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ ధర్మశాస్త్రాన్ని ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాము అనేటువంటిది మాట్లాడదాం ఫస్ట్. నెక్స్ట్ దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటో చూద్దాం. మూడు, ప్రాపర్గా అర్థం చేసుకునేటువంటి విధానం ఏంటనే చూద్దాం. సో ఈ మూడు పాయింట్స్ ఈరోజు మనం నేర్చుకుంటుంది. ఓకేనా? ఎవరైతే చేయకూడదు అంటాడో వాడే చేస్తున్నాడు, పాపాన్ని పెంచుతున్నాడు. పాపం వల్ల ఏమొస్తుంది? బొయ్యా. హల్లెలూయా. ఇప్పుడు దావీదు భక్తుడి దగ్గరికి వద్దాం. ఓకే, దావీదుకి ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు? దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించి పొద్దున చదువుకున్నాడు, సాయంకాలం పొద్దున సాయంకాలం పొద్దున సాయంకాలం చదువుకొని ఏం చేశాడు? తులసితో పోయి యూరియాని కసక్కని నింపేశాడు. మరి దివారాత్రము ధ్యానించేవాడు పరిశుద్ధుడైపోవాలా, పాప అయిపోయాడా? మీదకి ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. ఇప్పుడు దావీదు చనిపోవాలా? అయితే అప్పుడు దావీదు ఏమన్నాడు? అప్పుడు దాకా ధర్మశాస్త్రం పట్టుకున్న దావీదు ఇప్పుడు ఏం పట్టుకున్నాడు? అయ్యా కృప. ఏమన్నాడు? కృప, కృప, కృప అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సరే, నేను నీకు కృపిస్తున్నాను, నీ మరణాన్ని తీసివేస్తున్నాను. అప్పుడు దావీదు ధర్మశాస్త్రం పక్కన పెట్టేసి ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఐఎమ్ సారీ యాక్చువల్గా ఇప్పుడు ఎవరన్నా సరే శ్యామ్ కిషోర్ గారి ఫ్యాన్స్ ఇక్కడ కనుకుంటే నన్ను క్షమించండి. సో ఐడియా ఈజ్ యాక్చువల్లీ నాట్ టు టాక్ అబౌట్ పీపుల్, ఇట్స్ అబౌట్ యాక్చువల్లీ టు టాక్ అబౌట్ గాడ్స్ వర్డ్ దర్. ఏం జరుగుతుందంటే లూథర్ ఒక ఇంట్రెస్టింగ్ మాట అంటాడు. ఏంటంటే, అంటే ఇది లూథర్ అన్న మాటే కాదు, యాక్చువల్గా మనకి స్క్రిప్చర్లో కూడా మనకు కనిపిస్తాయి. లూథర్ దగ్గరికి వచ్చే ముందు స్క్రిప్చర్ ప్యాటర్న్ గురించి మాట్లాడతాను. యేసు ప్రభుని సాతాను టెంప్ట్ చేయడానికి ప్రయత్నించినటువంటి ఘటన మీకు గుర్తుందా? యేసు ప్రభుని టెంప్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆ ఘటనలో సాతాను కోట్ చేసేటువంటిది స్క్రిప్చరే. he comes every time and he says that it's written. సో డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండంలో నుంచి ఉన్నటువంటి కొన్ని వచనాలని కోట్ చేసి టెంప్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆర్ లైక్ సారీ, ద్వితీయోపదేశ కాండంలో యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ ఆన్సర్ ఇచ్చినటువంటి దాంట్లో ఉంటుంది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్, సాతాన్ చెప్పేటువంటి ప్రతి ఒక్కటి కూడా స్క్రిప్చర్ని మిస్కోట్ చేస్తూ ట్రైంగ్ టు టెంప్ట్ జీసస్ దేర్. సో లూథర్ ఏమంటాడంటే, వీటిలన్నిటిని పురస్కరించుకొని మార్టిన్ లూథర్ ఏమంటాడంటే, యు ఆర్ సాతాన్ చేసేటువంటిది ఏంటంటే ఫస్ట్ వాక్యం అందుబాటులో లేకుండా చేస్తాడట. సో వాక్యాన్ని అందుబాటు ఎట్లాగైనా సరే వీళ్ళకి వాక్యం అందుబాటులో ఉండకూడదు అనేటువంటి విధానంలో చేస్తాడు. కానీ అది ఆపలేకపోయినప్పుడు సాతాన్ చేసేటువంటి పని ఏంటంటే వాక్యం చాలా విరివిగా ఉండేటట్టు చేస్తాడు. అంతేకాదు సాతాన్ చేసేటువంటి పని ఏంటంటే వాక్యాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునేటట్టుగా, వాక్యాన్ని కంప్లీట్గా వాక్యాన్ని ఉపయోగించే వాక్యాన్ని అండర్ కట్ చేసుకునేటువంటి ప్రాసెస్ అది. అంటే వాక్యాన్ని ఉపయోగించే వాక్యాన్ని తిరస్కరించేటువంటి ప్రయత్నం చేయిస్తట సాతాన్. ఎలా జరుగుతుంది ఇక్కడ అనేటువంటి చూద్దాం. శ్యామ్ కిషోర్ గారి దగ్గర మనం చూసినటువంటి వీడియోలో మనకు అనిపించింది ఏంటంటే ధర్మశాస్త్రం అనేటువంటి ఒక భాగం ఉంది. దావీదు దివారాత్రాలు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ధ్యానిస్తూ ఉన్నాడు. దాన్ని ధ్యానించటం వల్ల పాపం చేశాట. సో పాపం చేసినప్పుడు అప్పటిదాకా ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వేలాడినటువంటి దావీదు అప్పుడు కృపను పట్టుకొని వేలాడటం మొదలుపెట్టాట. ఆ కృపను పట్టుకొని వేలాడాలంటే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేయాలట. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి కృపను పట్టుకున్నట్ట దావీదు. ఇది ఆయన చెప్పేటువంటి నేరేటివ్. ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ధర్మశాస్త్రం దేవుని వాక్యం కదా. నూతన నిబంధన గ్రంథంలో మనం వీఆర్ నాట్ అండర్ లా, మనం ధర్మశాస్త్రం కింద లేము, మన కృప కింద ఉన్నాము అనేటువంటి పౌలు గారు ఒక మాటను తీసుకొని బైబిల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రం అనేటువంటి ఒక దేవుని వాక్య విభాగాన్ని కొట్టేయటానికి, కలిచివేయటానికి, తుంపేయటానికి, కాల్చేయటానికి ప్రయత్నం అది. దిస్ ఇస్ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. సో మరి పౌల్ గారు అన్నారు కదా, హౌ టు అండర్స్టాండ్ దట్? సో
జస్ట్ వచ్చే ముందు ఆ, ఒకసారి జాక్ పునెన్ గారిది కూడా ఊరికనే లా వర్సెస్ గ్రేస్ మీద ఆయన ఆలోచనను ఒకసారి చూస్తూ వచ్చాను. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ హ్యావ్ హర్డ్ హిమ్ యాక్చువల్గా ధర్మశాస్త్రాన్ని గురించి ఆయన మాట్లాడటం అనేటువంటిది లైవ్లో విన్నాను నేను. డెన్వర్కి వచ్చినప్పుడు ఐ హ్యావ్ హర్డ్ అండ్ దెన్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ డిస్కషన్ విత్ హిమ్, కానీ బట్ ఆయన నాకు టైం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. సో వాట్ హీ సేస్ ఈజ్, ఆ రెండు ఆయన రాసినటువంటి దాంట్లో, ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి దాంట్లో జాక్ పునెన్ గారు కూడా లా వర్సెస్ గ్రేస్ ఈ రెండింటి మధ్యలో పోటీ పెట్టారు. ఈ రెండింటి మధ్యలో పోటీ పెట్టి ఆయన కూడా రాసింది ఏంటంటే, ధర్మశాస్త్రం కింద ఉన్నంత కాలం, ధర్మశాస్త్రం కింద ఉన్నామా లేదా అని మనం తెలుసుకోవటానికి చిహ్నం ఏంటి, సైన్ ఏంటి అనేటువంటిది మనం అడిగితే, ఓ మనం పాపం చేస్తుంటే ధర్మశాస్త్రం కింద ఉన్నట్టే అని అంటు. సో దిస్ ఈస్ వాట్ హీ రోట్. ఐ మీన్ ఐ కెన్ ప్రొవైడ్ ద లింక్ ఫర్ యూ. సో అది కూడా రోమన్స్ 6th చాప్టర్ని కోట్ చేస్తూ, రోమియోలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయాన్ని కోట్ చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. నేను లైవ్లో ఆయన వినినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, ఓల్డ్ కవెనెంట్కి ఓల్డ్ టెస్టమెంట్కి మధ్యలో వ్యత్యాసం తెలియకుండా మాట్లాడారు. వన్స్ అగైన్ వీళ్ళు, అంటే నేను మాట్లాడినటువంటి జాక్ పూనన్ గారు నాకంటే స్పిరిచువల్ లైఫ్లో చాలా ఎదిగినటువంటి ఆయన. 80 ఏళ్ల పైచిలుకుంది ఆయన వయసు. ఆయన సేవ చేశారు. వాటిలన్నిటినీ నేను కొట్టేయట్లేదు. ఆయన చెప్పినటువంటి మాటలో ఒక భాగాన్ని మాత్రమే నేను కోట్ చేస్తున్నాను. దాన్ని వాక్యపు వెలుగులో ఒకసారి చూద్దాం అని చెప్పేసి మాట్లాడుతున్నాను. సో మనకి తెలుగు వాళ్ళకు ఉన్నది ఏంటంటే, ఆల్ ఆర్ నథింగ్ అప్రోచ్ తీసుకుంటాం. ఆల్ ఆర్ నథింగ్ అప్రోచ్ అంటే, ఓకే ఆయన భాగంలో అది ఆ మాట తప్పు చెప్పాడు కాబట్టి మొత్తాన్ని కొట్టిపారేద్దాం అని. సో నో, దాట్స్ నాట్ రైట్. సో హీ నీడ్స్ టు లెర్న్ సంథింగ్, ఐ నీడ్ టు లెర్న్ సంథింగ్. నాకు 80 ఏళ్ళు వచ్చింది, అక్కడ దాకా నేను బతికినా సరే నేను నిత్య విద్యార్థిలాగా ఉండాలి దేవుని వాక్యం దగ్గర. కొన్ని విషయాల్ని నేను కరెక్ట్ చేసుకోవాలి, కొన్ని విషయాల్లో నేను అభివృద్ధి చెందాలి, ఎదగాలి. ఇట్స్ ఓకే టు డూ దట్. సో ఆయన విషయంలో కూడా అంతే జరగాలి. సో దట్స్ వాట్ హీ హాజ్ డన్. సో ఆయన రాసినటువంటి విధానం గురించి మాట్లాడుతున్నాను. సో ఓల్డ్ కవెనెంట్కి ఓల్డ్ టెస్టమెంట్కి మధ్యలో వ్యత్యాసాన్ని చూడలేకపోవటం. ఈరోజు వాటి గురించి మనం మాట్లాడదాం కొంచెం. ఏంటి సార్ ఓల్డ్ కవెనెంట్కి ఓల్డ్ టెస్టమెంట్కి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే, కొంతసేపట్లో మీరు అర్థం చేసుకుంటారు. బట్ రిమెంబర్, ఈ మాటల్ని జ్ఞాపకం ఉంచుకోండి, మనసులో పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నానంటే, లెట్స్ థింక్ అబౌట్ దిస్. సో పౌల్ గారి ద్వారా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు, పౌల్ గారి రైటింగ్స్లో ధర్మశాస్త్రం పాపం అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది అనే విషయాన్ని చూస్తాం. తప్పులేదు. ధర్మశాస్త్రం మనం అందరం దేవుని ముందు శిక్షావిధికి గురి అవ్వటానికి అర్హత కలిగినటువంటి వాళ్ళం అనేటువంటి చెప్తోంది. ధర్మశాస్త్రం ఇట్ లీడ్స్ టు డెత్ అనేటువంటిది మాట్లాడతాం. లా ఈస్ పవర్లెస్ టు మేక్ అస్ రైట్ విత్ గాడ్. లా ఈజ్ అ గార్డియన్ టు కీప్ ఎ చెక్ ఆన్ ఇజ్రాయల్. వీఆర్ నో లాంగర్ అండర్ లా. సో ఆల్ దీస్ స్టేట్మెంట్స్ వి ఫైండ్ ఇన్ పాల్. అయితే ఒక చిన్న ప్రశ్న ఇక్కడ వేస్తాను నేను. ఇది మనం పౌలు గారిని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవటానికి ఒక 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 చిన్న ఇది చేద్దాం. మీరు దావీదుని వెళ్ళి అడిగారు అనుకోండి, ధర్మశాస్త్రం గురించి కొంచెం దావీద్ గారు కొంచెం ఒక మాట చెప్తారా మీరు అంటే, కీర్తన 19వ కీర్తనలో ఒక మాట అంటాడు, ద లా ఆఫ్ ద లార్డ్ ఈస్ పర్ఫెక్ట్ రివైవింగ్ ద సోల్. అంటే మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది అంటాడు. ద టెస్టిమనీ ఆఫ్ ద లార్డ్ ఈస్ ట్రస్ట్ వర్ది మేకింగ్ వైజ్ ద సింపుల్. 7వ వచనం నుంచి చదువుతున్నాను. కీర్తన 19వ కీర్తన 7వ వచనం నుంచి చదువుతున్నాను. ద కమాండ్మెంట్స్, సో ద ప్రిసెప్ట్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ రైట్ బ్రింగింగ్ జాయ్ టు ద హార్ట్ అంటాడు. హృదయానికి ఆనందాన్ని తీసుకొస్తాయట. దేవుని యొక్క కమాండ్మెంట్స్ రేడియంటట, అవి మన కళ్ళకి వెలుగుట అవి.
So the judgment of the Lord's or of the Lord are true, being altogether righteous. They are more precious than gold, than much pure gold. They are sweeter than honey from the comb అంటాడు. జుంటు తేనె దారుల కంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది జుంటు తేనె దారుల కంటే మధురం అంటున్నాడు దావీదు. అదే దావీదు 119వ కీర్తనలో 45వ వచనంలో ఎవరైనా చదువుతారా? 45 నుంచి 47, సారీ క్షమించండి, 45, 47, 97, 128 వచనాలు ఎవరైనా చదువుతారు? నేను ఐ హావ్ రిటన్ దట్ ఆన్ ద స్క్రీన్ దేర్. తెలుగులో చదివితే ఇంకా మనకి క్లియర్గా ఉంటుందేమో. యా నేను 45, 47, 97, 128. యా 45 సార్. నేను నీ ఉమ్, ఉపదేశములను వెదుకువాడను, ఉమ్, నిర్బంధం లేక నడుచుకొందును. ఉమ్, 47 నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. ఉమ్. 97 నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగానున్నది, దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఉమ్. 128 నీ ఉపదేశములన్నీ యథార్థములను, నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. ఓకే. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసాం, పౌలు గారిని చూసాం, దావీదుని చూసాం. ఒకళ్ళేమో ఒక రకంగా చెప్తున్నారు, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా చెప్తున్నారు. వీళ్ళిద్దరూ ఎవరు రైట్? శ్యామ్ కిషోర్ గారిని అడిగితే క్లీన్గా చెప్పేస్తారు. ఏంటంటే 119వ కీర్తన దావీదు అజ్ఞానంలో మాట్లాడిన మాటలు, కృప లేకుండా మాట్లాడినటువంటి మాటలు, ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వేలాడినటువంటి మాటలు. ధర్మశాస్త్రం కింద ఉంటే, జాక్పనన్ గారిని అడిగితే ఒకవేళ ధర్మశాస్త్రం కింద కనుక ఉంటే ఆ, మనం పాపం నుంచి విడిపించబడటం అనేటువంటిది ఛాన్స్ లేదు. సో పాపం కింద ఉన్నాం, ధర్మశాస్త్రం కింద ఉన్నామా లేదా అనటానికి చిహ్నం ఏంటంటే మనం పాపం చేయటం. సో దిస్ ఈజ్ వన్ వై మనం మన మన కల్చర్లో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే కృపకి తర్వాత ధర్మశాస్త్రానికి మధ్యలో ఒక పోటీని పెట్టి మాట్లాడుతున్నటువంటి సంస్కృతి మధ్యలో ఉన్నాం. సో 119వ కీర్తన ఇంతకీ చదవాలా వద్దా? 19వ కీర్తన చదవాలా వద్దా? అజ్ఞానంలో మాట్లాడిన మాటలను ఎందుకు చదవాలి మనం? దివారాత్రాలు దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించాలా వద్దా? అజ్ఞానంలో చేసినటువంటి పనిని మనం కూడా చేద్దామా? మనం కూడా దావీదులాగా దివారాత్రాలు ధర్మశాస్త్రం చేస్తే బత్షెబాలాగా పాపం యురాయిని కసక్కమని చంపేసినట్టుగా మనం కూడా చంపేస్తామేమో, మనం కూడా అడల్టరీ చేస్తామేమో. షుడ్ వి కీప్ ఇట్? చదువుదామా, లేకపోతే బైబిల్లో అట్లా పడుండనిద్దామా దాన్ని, లేకపోతే చింపవతలు పడేద్దామా? వాట్ షల్ వి డూ? సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్. ప్రాపర్గా దీన్ని ఆన్సర్ ఎట్లా చేద్దాము దీన్ని? లెట్ స్టార్ట్ విత్ దట్ వన్. నా స్టార్టింగ్ పాయింట్ ఇంతకు ముందు కూడా మనం ఒకసారి చూసాం, మళ్ళీ అదే వచనం దగ్గర నా స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వస్తున్నాను నేను. ఏంటంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 నుంచి మొదలు పెడదాం. అక్కడి నుంచి మొదలు పెడదాం. పౌలు ఏమంటున్నాడంటే శక్తి కలిగిన లేఖనాలను మాట్లాడుతున్నాడు ఒక చోట. ఆ తర్వాత ఏంటంటే దైవావేశం వల్ల కలిగినట. పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏ లేఖనాల గురించి మాట్లాడుతున్నాడు? పాత నిబంధన గ్రంథమే కదా వాళ్ళ దగ్గర ఉంది. నూతన నిబంధన గ్రంథం ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఓల్డ్ టెస్టమెంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఆ టైంలో. న్యూ టెస్టమెంట్లో స్క్రిప్చర్ వాళ్ళు రాస్తున్నారు, ఇంకా స్క్రిప్చర్ని. న్యూ టెస్టమెంట్ పత్రికల రూపంలో, సువార్తల రూపంలో దే ఆర్ రైటింగ్. ఓల్డ్ టెస్టమెంట్ యొక్క న్యూ టెస్టమెంట్లో వీళ్ళు రాసినటువంటి లేఖనాలు, వీళ్ళు రాసినటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో, పౌలు గారు కానీ, పేతురు కానీ, లేకపోతే యోహాను కానీ, మత్తయి కానీ,
మార్క్ కానీ లూకా కానీ వీళ్ళందరూ రాసినటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో ఆ రాతల్ని లేఖనాలు అని అనటానికి అథారిటీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఓల్డ్ టెస్టిమెంట్ యాక్చువల్గా అవి లేఖనాలు అయితే ఇవి కూడా లేఖనాలు అవుతాయి. అవి లేఖనాలు కాకపోతే ఇవి కూడా లేఖనాలు అవటం అనేటువంటిది అసాధ్యం. న్యూ టెస్టిమెంట్ యొక్క అథారిటీ ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క అథారిటీతో చాలా అవినాభావ సంబంధం కలిగి ఉంది. ఈ రెండిటిని సెంటర్లో నించొని హోల్డ్ చేస్తున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్కి సెంటర్ యేసు ప్రభు, న్యూ టెస్టిమెంట్కి సెంటర్ యేసు ప్రభు. ఈ రెండింటిని యాక్చువల్గా ఈ రెండింటికి అథారిటీ ఎక్కడి నుంచి సంక్రమించుకున్నాయంటే బికాస్ ఆఫ్ దిస్ ఫిగర్ దే ఆర్ టెస్టిఫైయింగ్ టు హిమ్. దేవుని యొక్క కార్యాన్ని టెస్టిఫై చేస్తున్నాయి ఇవి. అంటే సాక్ష్యం పలుకుతున్నాయి. దైవావేశం వల్ల కలిగినటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ లేఖనాలు దైవావేశం వల్ల కలిగినట ప్రతి లేఖనంట. ఇంకొకటి చెప్పాలంటే దైవజనుడు సర్వసన్నద్ధుడుగా ఉండటానికి టీచింగ్, రెబ్యూకింగ్, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అండ్ కరెక్షన్. టీచింగ్ అంటే బోధించడానికి ఆస్కారం, బోధించాలట వీటిని. రెబ్యూకింగ్ వీటిని చూపించి గద్దించాలట. ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అంటే నీతి విషయంలో శిక్షణ చేయటానికి, ట్రైన్ చేయటానికిట ఓల్డ్ టెస్టిమెంట్ని బోధించాలట. 4 కరెక్షన్, శిక్ష చేయటానికి. సో ఐ వాంట్ టు సే పౌల్ గారిని హీ ఈస్ సేయింగ్ ఆన్ వన్ హ్యాండ్ ఇక్కడ 2 తిమోతికి రాసినటువంటి 3వ అధ్యాయం పత్రికలో 3వ అధ్యాయం 14, 15 వచనాలు కనుక మనం చూస్తే హీ ఈస్ సేయింగ్ దట్ ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రతి ఒక్క వచనం, ప్రతి ఒక్క హల్లు, ప్రతి ఒక్క పొల్లు ఇవన్నీ కూడా దైవావేశం వలన కలిగినాయి అని మాట్లాడేస్తున్నాడు ఆయన. అంతేకాదు బోధించాలట వాటిని. 4 ఫంక్షన్స్ని మాట్లాడుతున్నాడు అక్కడ. వీ హ్యావ్ టు టీచ్ దెమ్, ట్రైన్ ఇన్ రైచియస్నెస్. ఎన్నిసార్లు యాక్చువల్గా ఎక్సోడస్ 22nd చాప్టర్ మీద మీరు మెసేజెస్ విన్నారు? వి డోంట్ టీచ్. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో నూర్చెడి ఎద్దుని ముఖానికి మూతికి చెక్కం పెట్టద్దు అని చెప్పేసి కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తాడు పౌలు. ఎక్కడుంది అది? ధర్మశాస్త్రంలో ఉంది. ఎలా రాయగలుగుతున్నాడు కొరింథీయులకి? బికాస్ దాన్ని బోధించాడు ఆయన. వీ డోంట్ టీచ్. అందుకనే న్యూ టెస్టిమెంట్ మీద మన అండర్స్టాండింగ్ కూడా చాలా పేలవమైనటువంటి అండర్స్టాండింగ్. బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్ స్క్రిప్చర్ యాజ్ ఎ హోల్. లేఖనం మొత్తాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోము. హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ ఎఫెసీలకు రాసినటువంటి ఎఫెసీల్ ఎల్డర్స్కి అపోస్తల కార్యాల దగ్గరికి వచ్చినప్పుడు పౌలు అంటాడు, ఐ టాట్ యూ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ అంటాడు. నేను మీకు దేవుని యొక్క పూర్తి కౌన్సిల్ని నేను మీ దగ్గర మాట్లాడినాను. ఏంటి పూర్తి కౌన్సిల్? ఎక్కడి నుంచి వచ్చింది? సో వన్స్ అగైన్ పౌల్కి ఏమన్నా స్కిజోఫ్రెనియా ఉందా? లేకపోతే పౌల్కి ఏమన్నా డ్యువల్ పర్సనాలిటీ ఉందా? అపరిచితుడా పౌల్ ఏమన్నా? ఒక పక్కన లేఖనం అంతా కూడా దైవావేశం వల్ల కలిగింది అంటాడు. మరి 6వ అధ్యాయంలో మనం వీఆర్ నాట్ అండర్ లా, వీఆర్ అండర్ గ్రేస్ అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు? పౌలుకి డ్యువల్ పర్సనాలిటీ ఉందా? లేకపోతే మనకి అర్థం చేసుకునేటువంటి తత్వం లేదా? మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం పౌల్ని. ఓ పేతురు యాక్చువల్గా రెండవ పేతురులో ఒకసారి ఓపెన్ చేస్తారా? 2వ పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 15వ వచనం చూస్తారా? ఎన్నో అధ్యాయం చెప్పకుండా 15వ వచనం అంటే ఏం మాట్లాడతాం బ్రదర్ అని అనుకున్నారు కొంతమంది. 3వ అధ్యాయం పౌలు రాసినటువంటి లేఖనాలు అంటున్నాడు పేతురు. చూసారా? మీరు గమనించారా? అక్కడ కొన్ని విషయాలు హార్డ్ టు అండర్స్టాండ్.
అలాంటి విషయాల్ని పట్టుకొని పేతురు దినాల్లోనే, పౌలు బ్రతికినటువంటి దినాల్లోనే కొంతమంది ట్విస్ట్ చేస్తున్నారట ఆయన రాసినటువంటి దాన్ని స్వకీయ నాశనం కోసం. సో అంటే పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే, వీ హ్యావ్ టు మేక్ ఏ కేర్ఫుల్ ఎఫర్ట్. పౌల్ని అర్థం చేసుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలట పౌల్ని. పేతురు మాట్లాడుతున్న మాటలు అవి. ఊరికనే పౌల్లో ఎక్కడో ఒక మాట పీకేసి మనం ఆ మాటని పట్టుకొని పౌలు ఇదే చెప్తున్నాడు అని అంటానికి కుదరదుట. అట్లా చేస్తున్నారట కొంతమంది విద్యా విహీనులు, తర్వాత అస్థిరులు చేస్తున్నారట ఆ పనులు. స్వకీయ నాశనం కోసం చేస్తున్నారట ఆ పనులన్నీ కూడా. జాక్ పూనన్ గారి గురించి నేను మాట్లాడతలేదు, కానీ డెఫినెట్గా శ్యామ్ కిషోర్ గారి గురించి మాట్లాడుతున్నాను. ఇది ఖచ్చితంగా స్వకీయ నాశనం కోసం ఆయన ట్విస్ట్ చేయటం అనేటువంటి జరుగుతుంది. జాక్ పూనన్ గారు హీ స్టిల్ సమ్వేర్ ఇన్ ద బాల్ పార్క్, ఐ థింక్. హీ మే హ్యావ్ మిస్అండర్స్టాండింగ్, బట్ అవుట్లుక్ ప్రకారం చూసుకుంటూ వస్తే ఐ థింక్ హీ మే హ్యావ్ హిజ్ అవుట్లుక్ ఈజ్ ఓకే. సో మరి పౌల్ని ఎట్లా అర్థం చేసుకుందాం? పౌలు రోమిల్కి రాసినటువంటి పత్రికలో యు ఆర్ నాట్ అండర్ లా, యు ఆర్ అండర్ గ్రేస్ అనే మాటలను ఎట్లా అర్థం చేసుకుందాం? గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు మాట్లాడినటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించి మాట్లాడిన మాటలను ఎట్లా అర్థం చేసుకుందాం? పత్రికలకు వచ్చినప్పుడు ఇంకొంచెం డీపర్గా వెళ్దాం. కానీ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. రమేష్, ప్రకాష్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఒకరోజు. మాట్లాడుకుంటున్నారా? ప్రకాష్, రమేష్ మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకుంటున్నారు. రమేష్ ఏమన్నాడంటే, పొట్టలో బాగా నొప్పి వస్తుంది అన్నాడు. ప్రకాష్ ఏమన్నాడంటే, జడ్డుమో రాసేసే పొట్ట మీద అంటున్నాడు. లేదు, భయంకరంగా నిప్పుగా ఉంది, పొట్ట లోపల నిప్పిగా ఉంది, నాకు కొంచెం కడుపులో తేడాగా ఉంది, ఏదో తిన్నాను, అదంతా ఘోరంగా ఉంది అంటే, అయ్యి ఏం కాదులే, కొంచెం జడ్డుమో రాసేసే అన్నాడు. లేకపోతే ఇంకొంతసేపు అయిన తర్వాత ఏమన్నాడంటే, "ఆ, నీకు జలుబు టాబ్లెట్ వేసుకో" అని చెప్పేసి జలుబు టాబ్లెట్ గురించి మాట్లాడాడు. సో ప్రకాష్ ఏమంటున్నాడు, రమేష్ ఏమంటున్నాడంటే, ఏం స్వామి నువ్వు జలుబు టాబ్లెట్ కడుపులో నిప్పుకుందంటే జలుబు టాబ్లెట్ వేసుకోమంటావు, జలుబు టాబ్లెట్ ఉపయోగం ఏముంది, జలుబు టాబ్లెట్ అవసరమే లేదు, అది ఎందుకు పనికిరాదు ఇప్పుడు నాకు అన్నాడు. అటు నుంచి మన విజయ్ వస్తున్నాడు. విజయ్ ఎన్సిటీ వస్తున్నావు విజయ్. అటు నుంచి విజయ్ వచ్చాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే రమేష్ అన్న మాటలు విజయ్ విన్నాడు. ఏంటంటే, నాకు అది ఎందుకు అసలు ఈ జలుబు మాత్రం అసలు ఎందుకు పనికిరాదు అనే మాట విన్నాడు. ఓహో, జలుబు టాబ్లెట్ అనేటువంటిది అనవసరం అనమాట, అది ఎందుకు పనికిరానటువంటి టాబ్లెట్ అనమాట అని తీసుకున్నాడు. సో ఎవరో పాపం జలుబు వస్తే జలుబు టాబ్లెట్ వేసుకుంటుంటే విజయ్ వెళ్ళి ఏమన్నాడంటే, జలుబు టాబ్లెట్ ఎందుకు పనికిరాదు, రమేష్ అన్న ఆల్రెడీ చెప్పేశాడు నాకు ఆ విషయాన్ని, జలుబు టాబ్లెట్ ఎందుకు పనికిరాదు అన్నాడు. ఈ కాన్వర్జేషన్ని మీరు అర్థం చేసుకునేటప్పుడు ఏంటి మీ కామెంట్స్ ఏంటి దీని మీద? అంటే నేను అల్లిన ఈ స్టోరీని వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ఇప్పుడు పౌల్ రాసినటువంటి పత్రికలు రాసేటప్పుడు అక్కడ కాంటెక్స్ట్ని ఒకసారి అర్థం చేసుకుందాం. సుకుమార్ గారు చెప్పినట్టుగా కొంతమంది యూదులు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభుని ఆ, నమ్ముకోనటువంటి యూదులు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి అన్యుల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే, మీరు కూడా మా లేఖనాలనే పట్టుకొని తిరుగుతున్నారేంటి, మీరు కూడా మా లేఖనాలనే చదువుకుంటున్నారేంటి, భలే విచిత్రంగా ఉందే, ఓహో ఇంతకీ మీకు సున్నతి జరిగిందా, సున్నతి చేసుకున్నారా మీరు? అబ్బే లేదండి, సున్నతి చేసుకోలేదా మీరు?
అది ఎట్లా కుదురుతుంది? సున్నతి చేసుకోకపోతే మీరు మా వాళ్ళు ఎట్లా అవుతారు? మా లేఖనాలు పట్టుకొని ఎట్లా తిరుగుతారు అని మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్ళు హడావిడిగా కంగారు పడిపోయి సున్నతి ఏంటండి అని మాట్లాడు. వాళ్ళు అన్నారు, అసలు ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది అందులో క్లియర్గా మాట్లాడుతున్నారు సున్నతి గురించి. ధర్మశాస్త్రం అంతా కూడా రక్షణ పొందటానికి ఇవ్వబడింది. లా వాజ్ గివెన్ యాక్చువల్లీ ఫర్ సాల్వేషన్. ధర్మశాస్త్రం రక్షణ పొందటానికి, ధర్మశాస్త్రం ద్వారా మనం రక్షణ పొందుతాము. ఆ సంగతి మీకు తెలీదా అన్నప్పుడు ఈ అన్యులు బుర్రగొక్కుంటూ, మా దగ్గరికి వచ్చినటువంటి పౌలు అనే ఆయన ఉన్నాడండి, మీ అంత అందంగా లేడండి చూడటానికి, కొంచెం బట్టతలు ఉంది, పొట్టిగా ఉన్నాడు, మాటలు కూడా మీరు మాట్లాడినంత ఎలోక్వెంట్గా ఏం మాట్లాడతలేదు ఆయన. ఆయన ఏంటండి మాకు ఇలా చెప్పలేదు, ధర్మశాస్త్రం ద్వారా రక్షణ పొందుతామని చెప్పలేదేంటి మాకు, మేము ఏదైనా మిస్ అయిపోయామండి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పౌలు వచ్చి ఏమంటున్నాడంటే, ఒరే, ధర్మశాస్త్రం రక్షణ ఇవ్వటానికి కాదు ఇవ్వబడింది, రక్షించబడినటువంటి వాళ్ళకి, ఓల్డ్ టెస్టిమెంట్లో రక్షించబడినటువంటి వాళ్ళకి ధర్మశాస్త్రం, విమోచించబడినటువంటి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఈ మాటని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తాను నేను. ఈ మాటని, నేను ఇప్పుడు మాట్లాడిన మాటని కట్ చేసి వైరల్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, దుర్మార్గులు. వాళ్ళని పక్కన పెట్టేసుకొని మనం ఏం చేద్దామంటే, సో ఐ విల్ ఎక్స్పాండ్ ఇట్ మోర్, ఐ విల్ ఎక్స్పాండ్ ఇట్ మోర్. విమోచించబడినటువంటి వాళ్ళకి ఇవ్వబడింది అనేటువంటి మాటను ఎక్స్పాండ్ చేస్తాను నేను తర్వాత. కానీ పౌలు ఏమంటున్నాడంటే, మనకి రక్షణ ఇవ్వటానికి ధర్మశాస్త్రం శక్తి కలిగినటువంటిది కాదు, దట్ ఈస్ బియాండ్ ఇట్స్ పే గ్రేడ్ అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, అంటే పొట్ట నిప్పి తగ్గించటానికి జలుబు టాబ్లెట్ వాడటం అనేటువంటిది ఏదైతే మాట్లాడుతున్నారో, అట్లాగే రక్షణ పొందటానికి ధర్మశాస్త్రాన్ని వాడటానికి ఎలాగైతే ప్రయత్నిస్తున్నారో, పౌలు అప్పుడు ఏమంటున్నాడంటే, నీ పొట్ట నొప్పి తగ్గించటానికి జలుబు టాబ్లెట్ పనికిరాదు, రక్షణ ఇవ్వటానికి ధర్మశాస్త్రం పనికిరాదు అంటున్నాడు. కానీ ధర్మశాస్త్రమే పనికి మాలింది అంటలేదు. అది కాంటెక్స్ట్ అక్కడ. సో దీన్ని పట్టుకొని ధర్మశాస్త్రమే అసలు వేస్ట్ అని అనుకోవటం అనేటువంటిది మనం కనుక చూస్తే, పౌలు గారి మధ్యలో కాంట్రడిక్షన్ పెట్టిన వాళ్ళు అవుతాం. లింగులు లిటిగేషన్లు పెట్టేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో పౌలు గారి మధ్యలోనే లిటిగేషన్ పెట్టినట్టు. అంటే 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం ఏదైతే చూసామో, దానికి తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక మధ్యలో లిటిగేషన్ పెడతారు వీళ్ళు. అంతేకాదు, పౌలు గారి లోపల ఉన్నటువంటి వచనాలకి లిటిగేషన్ పెట్టడం కాదు, పౌలు గారికి మళ్ళీ దావీదుకు మధ్యలో లిటిగేషన్ కూడా పెట్టిన వాళ్ళు అవుతారు వీళ్ళు. సో ఇలాగ ఏం చేస్తున్నారంటే, వాక్యాన్ని ముక్కలు చెక్కలుగా చేసేసి, వాక్యంలో ఒక భాగానికి ఇంకొక భాగానికి మధ్యలో పుల్లలు పెట్టి, అసలు వాక్యాన్ని చదవకుండా వాక్యం పట్ల కాన్ఫిడెన్స్ని పోగొడతారు సామాన్యమైనటువంటి మనుషులకి వీళ్ళు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. లూథర్ గారు మాట్లాడుతున్నటువంటి మాట అదే. లూథర్ గారు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, వాక్యాన్ని ఉపయోగించి వాక్యం మనం చదవకుండా చేయటంటాం. పౌలు గారి మాట ఏదైతే వాక్యం ఉందో దాన్ని ఉపయోగించి దేవుడు రాయించినటువంటి ధర్మశాస్త్రాన్ని మళ్ళీ మనం చదవకుండా చేయించటం, దాన్ని సంఘంలో బోధించడానికి కూడా ఉపయోగం లేదు అన్నట్టుగా తయారు చేయటం. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బానే ఉంది మాస్టారు, ఇప్పటిదాకా శ్యామ్ కిషోర్ గారి గురించి మాట్లాడారు, మరి జాక్ పూనన్ గారి గురించి మాట్లాడారు, అంతా బానే ఉంది. అసలు ధర్మశాస్త్రాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇంత మాట్లాడలేదని. అది 3వ భాగంలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ధర్మశాస్త్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. జ్ఞాపకం ఉందా, నేను ఇంతకు ముందు చెప్పాను మీకు, మనం ఏ సాహిత్యాన్ని చదవాలన్నా సరే అసలు ఆ సాహిత్యం ఎలాంటి సాహిత్యం అనేటువంటిది అర్థం చేసుకోవాలి అని. ఉదాహరణకి స్పోర్ట్స్ కాలం దగ్గరికి వచ్చాం.
స్పోర్ట్స్ కాలం దగ్గరికి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కాలంని స్పోర్ట్స్ కాలంలానే చదవాలి, పొలిటికల్ కాలం లాగా చదవటానికి లేదు. ఆస్ట్రేలియా భారత్ని ఆ, ఆస్ట్రేలియా ఎదుట భారత్ చావబోయి కన్నులొట్టబోయినట్టు అయింది అని రాశాడు ఎవడు. అనగానే నిజంగా ఆస్ట్రేలియాకి భారతదేశానికి మధ్యలో ఏదో యుద్ధం జరుగుతుందని, ఆ యుద్ధంలో భారతదేశం చావబోయి కన్నులొట్టబోయిందని చెప్పేసి అట్లా అనకూడదు. క్రికెట్ గురించి మాట్లాడుతున్నారు అక్కడ, క్రికెట్ గురించే తీసుకోవాలి మనం. సో అంటే ఏ కాలంని చదువుతున్నామో ఆ కాలం ఏంటనేది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎట్లాంటిది అనేది అర్థం చేసుకుందాం ఫస్ట్. దెన్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ టు ఇంటర్ప్రిట్ ఇట్. ఓకే. సో మళ్ళీ కొంతమంది ధర్మశాస్త్రం అనగానే ఏమనుకుంటారంటే రూల్స్, రెగ్యులేషన్స్, ఇది చేయాలి, అది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఈ తలకాయ నొప్పి అనుకుంటారు. అట్లా అనుకుంటారు కాబట్టే వాళ్ళకి అట్లా తప్పుగా అర్థం చేసుకుంటారు వాళ్ళు. దావీదు అట్లా అర్థం చేసుకోలేదే. ఎందుకు ఆయనకేమో జుంటు తెన్నదారుల కంటే మధురంగా కనిపిస్తుంది అది, మనకేమో నికృష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అది? అంటే బోరింగ్గా, ఉపయోగకరం లేనటువంటిదిగా అట్లా ఎందుకు కనిపిస్తుంది మనకి? బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్. దావీదు చూసినటువంటి విధానంలో మనం చూడలేదేమో. సో అవర్ టాస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ ఈజ్ టు అండర్స్టాండ్ ధర్మశాస్త్రం ఎవరికైతే ఇవ్వబడిందో మొదట వాళ్ళు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు, అది మన ప్రశ్న ఇప్పుడు. సో ఎవరికైతే మొదట ఇవ్వబడిందో వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు అనే ప్లేస్ నుంచి మొదలెడదాం మనం ధర్మశాస్త్రం గురించి. ఓకే. సో దట్స్ వేర్ వి విల్ స్టార్ట్. సరే, ఆల్రెడీ చూసాం దావీదు జుంటు తేరదారుల కంటే మధురం అన్నాడు. తర్వాత మోషే దగ్గరికి వెళ్తే ద్వితీయోపదేశకాండాన్ని చదువుకుంటూ వస్తే ఇంత మధురమైనటువంటి వచనాలు ఏ దేవుడైనా మాట్లాడా అంటాడు మోషే. సో ఫస్ట్ ఎవరికైతే ఇవ్వబడిందో వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ డిఫరెంట్ అన్నమాట. నేను కొన్ని విషయాల్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇక్కడ. ఏంటంటే బిగ్ స్టోరీలో పార్ట్గా ధర్మశాస్త్రాన్ని పెట్టి చూద్దాం, మెటా నేరేటివ్ పార్ట్లో ధర్మశాస్త్రాన్ని పెట్టి చూద్దాం ఇప్పుడు కొంతసేపు. ఓకేనా? ఓకే. దేవుడు ఏం చేశారంటే అబ్రహాంని చూస్ చేసుకున్నాడు. ఆ విషయం మనకందరికీ తెలుసు. అబ్రహాంని చూస్ చేసుకున్న తర్వాత అబ్రహాంని ఒక కుటుంబంగా చేశాడు. ఆ కుటుంబంతో దేవుడు ఒక ఒడంబడిక చేసుకున్నాడు. దాన్నే కవెనెంట్ అంటాం, నిబంధన అని అంటాం. ఏన్షియంట్ డేస్లో నిబంధనలు ఎట్లా చేసుకుంటారంటే, సో ఒక పెద్ద రాజు, చక్రవర్తి, ఒక చిన్న సామంత రాజు, ఇద్దరు మధ్యలో ఒడంబడిక జరుగుతుంది. ఈ ఒడంబడిక జరిగినప్పుడు వాళ్ళు నిబంధన చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఒరే ఈ నిబంధనకి సంబంధించినటువంటి కొన్ని స్టిప్యులేషన్స్ ఉంటాయి. అంటే పాటించాల్సినటువంటి కొన్ని ఉన్నాయి, విధులు ఉంటాయి. ఆ విధులు పాటించినంత కాలం ఆ ఒడంబడిక నిబంధనకు సంబంధించినటువంటి బ్లెస్సింగ్స్ అంతా వాళ్ళ మీద పడతాయి. అంటే నేను నిన్ను రక్షిస్తాను, నువ్వేం చేయాలంటే నెలకి ఎంతో కొంత నాకు భత్యం ఇవ్వాలి, అంటే నెలకి ఎంతో కొంత నాకు ట్యాక్స్ పే చేయాలి. అలా ట్యాక్స్ కనుక పే చేస్తే ఈ చక్రవర్తి ఏం చేస్తాడంటే నేను నిన్ను కాపాడతాను. ఓకే. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చేసుకున్నప్పుడు అబ్రహాం, నేను నిన్ను ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్గా చేస్తాను, అంటే నీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలని కూడా నా దగ్గరికి నేను తెచ్చుకుంటాను. సో దీనికి ఇలాంటి నిబంధన నేను నీతో చేస్తున్నాను. ఈ నిబంధనని యాక్చువల్గా భుజాల మీద మోసేటువంటి భారం నీ మీద కాదు, నా మీద పెట్టుకుంటున్నాను నేను. సో ఇంతకుముందు చూసినట్టున్నాం, ఇంతకుముందు ఉన్నటువంటి వాటిలో జంతువుల్ని కట్ చేస్తారు, ఆ జంతువుల మధ్యలో నుంచి నిబంధన చేసుకున్నటువంటి వాళ్ళు నడుస్తారు.
అంటే ఎవరైతే ఈ నిబంధనలో భాగంగా ఉన్నటువంటి స్టిపులేషన్స్ విధులు ఉంటాయో ఆ విధుల్ని గనక వాళ్ళు పాటించటం గనక ఫెయిల్ అయితే ఆ జంతువుల కళేబరాల్లాగా తయారవుతారు వాళ్ళు. అంటే వాళ్ళని కూడా ముక్కలుగా చేస్తారు అన్నమాట. సో దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు చక్రవర్తిగా వస్తున్నాడు, అబ్రహాం సామంతరాజులాగా వస్తున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అబ్రహాం నడవాలి ఆ కళేబరాల మధ్యలో, కానీ అబ్రహాం నడవడు, దేవుడు నడుస్తాడు ఆ కళేబరాల మధ్యలో నుంచి. దేవుని యొక్క సన్నిధి నడుస్తుంది. అంటే ఏంటంటే ఈ నిబంధనని భుజాల మీద వేసుకొని దీన్ని మోసేటువంటి బాధ్యత అబ్రహాము నేను పెట్టుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ ఇట్ అండ్ ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. నిన్ను ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్గా చేసేదాకా నేను నిద్రపోను. సో గాడ్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్, రైట్? కానీ ప్రతి నిబంధనకి ఒక ఆ, ఒక ఇది ఉంటుంది ఏంటంటే ప్రతి నిబంధనకి. సో సుకుమార్ గారు రెఫరెన్స్ అడుగుతున్నారు. జెనసిస్ 12లో ప్రామిస్ ఉంది, జెనసిస్ 15, 17 ఈ 3 అధ్యాయాలు కూడా చాలా ఇంపార్టెంట్ అధ్యాయాలు ఈ నిబంధనను అర్థం చేసుకోవటానికి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ గుడ్ సార్. అయితే అబ్రహాంకి పిల్లలు లేరు. సో దేవుడు అబ్రహాంకి పిల్లల్ని ఇస్తాడు, మిరాక్యులస్గా ఇస్తాడు. సీడ్ని ఉత్పత్తి చేసేటువంటి అబ్రహాం శరీరంలో భాగం ఏదైతే ఉందో దాన్ని సున్నతి చేసుకోవాలి. అంటే దట్ ఈస్ కాన్సక్రేటెడ్. సీడ్ని ఉత్పత్తి చేసేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ కాన్సక్రేటెడ్ టు గాడ్. దాన్ని సున్నతి అంటాం. సో అబ్రహాంకి పిల్లలు లేరు, కానీ ఆ పిల్లల్ని దేవుడు ఇస్తాడు అబ్రహాంకి. ఆ పిల్లల ద్వారా దేవుడు యాక్చువల్గా అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు. దానికి చిహ్నంగా, సింబల్గా, ఆ నిబంధనకి సింబల్గా అబ్రహాం యాక్చువల్గా సున్నతి చేయించుకోవాలి. అబ్రహాం ఫ్యామిలీ అంతా కూడా. ఎందుకు సున్నతి? ఎందుకంటే బికాస్ సీడ్ని ఉత్పత్తి చేసేటువంటి అవయవం ఏదైతే ఉందో దట్ ఈస్ కాన్సక్రేటెడ్ టు ద లార్డ్. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? సో ఇప్పుడు అబ్రహాం ఎట్లా జీవించాలి? దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకోవటం అనేటువంటిది చాలా మహాభాగ్యం. అబ్రహాం జీవించాల్సినటువంటి విధానం ఏంటంటే దేవుడు నాతో ప్రామిస్ చేశాడు, దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. నేను నా ఓన్ ఎఫర్ట్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, నా స్కీమ్స్ మ్యానిపులేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను దేవుడి పైన విశ్వాసం ఉంచి ఆయన నాకు చేసినటువంటి ప్రామిస్ని నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో నేను జీవించాలి నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్. కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతాడు అబ్రహాము, కొన్ని విషయాల్లో హిట్ అవుతాడు అబ్రహాం. ఓవరాల్ అవుట్లుక్లో కనుక చూస్తే అబ్రహాం యాక్చువల్గా హిట్ అవుతాడు అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్కి ఫెయిత్లో గ్రో అవుతాడు. హీ రియల్లీ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఓకే, సో పాయింట్ టేకెన్ లైక్ దట్. ఇప్పుడు అబ్రహాం ఫ్యామిలీ ఏమైందంటే నిర్గమకాండం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాం ఫ్యామిలీ ఒక పెద్ద నేషన్గా తయారైంది, ఒక పెద్ద దేశంగా తయారైంది. ద లాట్ ఆఫ్ పీపుల్. దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు అబ్రహాం ఫ్యామిలీ దగ్గరికి వచ్చి అబ్రహాం ద్వారా వచ్చినటువంటి ఫ్యామిలీ ఏదైతే దేశంగా తయారైందో ఆ దేశం దగ్గర మళ్ళీ ఇంకొక నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు. వాళ్ళని సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చి ఐగుప్తు యొక్క దాస్య శృంఖలాల నుంచి వాళ్ళని, ఆ బాండేజ్ నుంచి వాళ్ళని బయటికి విమోచించి వాళ్ళతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు. అబ్రహాంకి ఇచ్చినటువంటి నిబంధన టైపే అది కూడా, కానీ ఇంకొంచెం పాయింటెడ్గా చేసుకుంటున్నాడు. ఏంటంటే ఎస్, యు ఆర్ ద నేషన్ అవుట్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. నేను మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నాను, మీతో నిబంధన చేసుకుంటున్నాను నేను. ఆ నిబంధన చేసుకున్నప్పుడు వన్స్ అగైన్ దేవుడు ఆ నిబంధనకి, అబ్రహాంతో చేసుకున్నటువంటి నిబంధనకి చిహ్నం ఏంటి? సున్నతి. మరి ఇజ్రాయెల్తో దేవుడు సైనాయి దగ్గర చేసుకున్నటువంటి నిబంధనకి చిహ్నం ఏంటి? సాబత్ ఇస్ ద సైన్. సో 17వ వచనంలో హీ సేస్ స్పెసిఫికల్లీ ఇట్ విల్ బి ఎ సైన్ బిట్వీన్ మీ అండ్ ద ఇజ్రాయెలైట్స్. 16వ వచనంలో లాస్టింగ్ కవెనెంట్. ద ఇజ్రాయెలైట్స్ ఆర్ టు అబ్జర్వ్ ద సాబత్, సెలబ్రేటింగ్ ఇట్ ఫర్ ద జనరేషన్స్ టు కమ్ యాజ్ లాస్టింగ్ కవెనెంట్, అండ్ దెన్ ద సైన్ ఆఫ్ దట్ ఈస్ యాక్చువల్లీ సాబత్. ఎందుకు సాబత్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు సైన్గా వాళ్ళతో? అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఆ కవెనెంట్కి సైన్, దాని యొక్క మీనింగ్, లాజిక్ అర్థం చేసుకున్నాం. ఇక్కడ లాజిక్ ఏంటి? ఎందుకు సాబత్ సైన్?
సబ్బాత్ ఎందుకు సైన్ ఇక్కడ? It's the word Sabbath basically means rest. Yeah. They were restless in Egypt. God has bring them out of restless Egypt, and He is taking them to a land where they will experience rest. So our rest ki chihnanga, Sabbath is the day where they will remember that ఈజిప్ట్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ విధమైనటువంటి రెస్ట్ లేకుండా పని చేయించాడు ఫరో వాళ్ళ చేత. ఆదివారం లేదు వాళ్ళకి. ఎవ్రీడే దే వర్క్డ్. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా దేవుడు మోషే ద్వారా 7-day వీక్ ఇచ్చే ముందు ప్రపంచంలో ఏ సంస్కృతిలో కూడా 7 రోజుల వారం అనేటువంటిది లేదు. No culture under heaven had a 7-day week. It is an exclusive gift from Mosaic law. మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ప్రపంచానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ 7 రోజుల వారం అనేటువంటి. సో మీకు భారతదేశంలో పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి ఎట్లా ఎన్ని వస్తాయి అట్లాగా. సో యూ హ్యావ్ 15-day to 16-day వీక్. అండ్ దెన్ అయిపోయిన తర్వాత ఒక రోజు లీవ్ లేదు మళ్ళీ. వన్స్ అగైన్ దే వర్క్ అగైన్. సో ఏ సంస్కృతిలో కూడా రెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు అసలు. పీపుల్ వర్క్ ఫర్ ఎవర్. ఐగుప్తులో కూడా పీపుల్ వర్క్ ఫర్ ఎవర్. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే నో యు ఆర్ మేడ్ యాక్చువల్లీ ప్రొడక్టివ్ మషీన్స్ గా మీరు ట్రీట్ చేయబడ్డారు. కాదు, యాక్చువల్గా నేను మీకు మీ ల్యాండ్లోకి తీసుకెళ్తున్నాను. ఈ సాబత్ అనేటువంటిది పాటించడం ద్వారా మీరు you are a people actually who are made for me. You live by trusting in me. You live by resting in me. That's what you're remembering every time. Sabbath రోజు, it's a day of celebration for them. It's not a day of fasting for them. Israelites ki day of fasting adu Sabbath ante. It's a day of celebration where they eat a lot, where they enjoy the day. So మోకాళ్ళ మీద కూర్చునే రోజు కాదు అది. మోకాళ్ళ మీద కూర్చోవడం తప్ప అంటలేదు. Sabbath for Israelites is actually a feasting day for them. It's a joyful day, celebration day. Every week they celebrate because God is good to them. దేవుడు వాళ్ళకి మంచి చేశాడు అనేటువంటి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ప్రతి ఒక్క కవెనెంట్కి ఒక చిహ్నం ఉంది. ప్రతి ఒక్క కవెనెంట్కి ఒక చిహ్నం ఉంది. దేవుడు ఇజ్రాయెలైట్స్ని ఐగుప్తుల నుంచి విమోచించిన తర్వాత ఆ విమోచించినటువంటి దానికి వాళ్ళు ఏం చేస్తారంటే థ్యాంక్స్ చెప్తారు దేవుడికి. థ్యాంక్ యూ గాడ్ అని దేవుడికి ఆయన విమోచించిన దానికి థ్యాంక్ యూ చెప్తారు. కానీ ఎలా థ్యాంక్ యూ చెప్పాలి అని చెప్పటమే ధర్మశాస్త్రం. థింక్ అగైన్. లా is Israel's thankfulness to God. ధర్మశాస్త్రం అనేటువంటిది ఇజ్రాయెల్ దేవుడికి థ్యాంక్స్ ఎట్లా చెప్పాలో నేర్పించేటువంటి భాగం. విమోచించబడినటువంటి వాళ్ళు ఫలానా జీవన విధానం జీవిస్తారు. ఈ జీవన విధానాన్ని జీవించడం ద్వారా ఈ జీవన విధానమే దేవుడికి థ్యాంక్ఫుల్నెస్, దేవుడికి థ్యాంక్స్ చెప్పటం. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో హౌ ఇజ్రాయెల్ కెన్ యాక్చువల్లీ థ్యాంక్ గాడ్. దేవుడు ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ దేవుడికి ఏ విధంగా విమోచించినటువంటి విమోచకుడికి థ్యాంక్స్ ఎట్లా చెప్పాలి అనే ప్రశ్న కనుక వేస్తే, ఓ ఇలా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేదే ధర్మశాస్త్రం. సో ఫార్ ఐ హోప్ యు ఆర్ ట్రాకింగ్ విత్ మీ. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీతో మాట్లాడతాను. ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క నేచర్ని కొంచెం ఇంట్రికసీస్, టెక్నికాలిటీలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మాట్లాడతాను. వాళ్ళు ఏం చేయాలంటే, ద్వితీయోపదేశ కాండంలో 10 commandments ని మళ్ళీ దేవుడు మాట్లాడతాడు. ఒకసారి 5వ అధ్యాయంలో కనుక చూస్తే 12వ వచనాన్ని ఒకసారి చదువుతారు ఎవరన్నా? యు సీ ద రేషనల్ దర్. ఎందుకు ఆచరించాలనేటువంటి రేషనల్ చూసారా మీరు వాళ్ళకి? సో కొంతమంది ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంటారు. నేను మాట్లాడేటువంటి మాటను తీసుకొని ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఏమో బ్రదర్ అనుకుంటారు. నో ఐఎమ్ స్టిల్ యాక్చువల్లీ మోషే టైంలోనే ఉన్నాను. ఇంకా జీసస్ దగ్గరికి రాలేదు. నేను మాట్లాడతాను దాని గురించి. ఇప్పుడు సాబత్ మనం చేయాలా లేదా అనేటువంటి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయటం? ఫస్ట్ అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏముంది అందులో?
నెమ్మదిగా వెళ్దాం. సో జాగ్రత్తగా వినండి. రేషనల్ ఇస్తున్నాడు చూసారా, అంటే రీజన్ ఇస్తున్నాడు అక్కడ. ఎందుకుట ఇంట్లో దాసులు దాసులు ఇవన్నీ కూడా అన్ని కూడా రెస్ట్ని అనుభవించాలి. ఎందుకంటే మీరు ఐగుప్తులో రెస్ట్లెస్ గా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నా బాహుబలం చేత బయటికి తీసుకొచ్చాను కాబట్టి మీరు యాక్చువల్గా అట్లా చేయాలట. డూ యూ సీ నౌ, లా ఈజ్ యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్ టు గాడ్. గాడ్ హ్యాస్ యాక్చువల్లీ డెలివర్డ్ అస్. డెలివర్ చేసినటువంటి దానికి థ్యాంక్ఫుల్ గా మనం యాక్చువల్గా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులను పాటిస్తాం. ఇంకొకటి, నీ మిద్దె మీద యాక్చువల్గా పెట్టగోడలు కట్టేటప్పుడు, మిద్దెను కట్టేటప్పుడు యాక్చువల్గా నువ్వేం చేయాలంటే గోడలు కొంచెం ఆ, ఎత్తుగా కట్టుకోమంటాడు. ఎందుకు? రీజన్ చాలా క్లియర్గా ఇస్తాడు. ఎవరన్నా వచ్చి పక్కింటి పిల్లలు యాక్చువల్గా మేడ మీద ఆడుకోవటానికి వచ్చి వాళ్ళు కింద పడిపోతే దెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే నేను ఇల్లు కట్టుకునేటువంటి విధానంలో కూడా పక్కన వాళ్ళకి ఏ విధమైనటువంటి, నేను ఏ విధంగా ప్రేమించాలి వాళ్ళని అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని కట్టుకోవాలి ఇల్లు కట్టుకున్నా సరే. నా పొలంలో నేను పంట వేసినప్పుడు, నేను వేసినటువంటి పంటని కోత సమయం వచ్చినప్పుడు, నేను కోత కోసేటప్పుడు ఆ కోతని నేను కోసేటప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలంటే బీదలు ఎవరైతే ఉంటారో, అభాగ్యులు ఎవరైతే ఉంటారో, ల్యాండ్ని కోల్పోయి వాళ్ళు ఏ ఏ ఉద్దేశంతో ల్యాండ్ కోల్పోయినా పర్లేదు, వాళ్ళ దరిద్రం కొద్దీ కోల్పోయారా లేకపోతే అభాగ్యం కొద్దీ కోల్పోయారా, అది ఏ రీజన్ అనవసరం మనకి. నేను కోత కోసేటప్పుడు దరిద్రుల్లాగా ప్రతి ఒక్క గ్రెయిన్ని ఏరుకోకుండా ఏం చేయాలంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కోత కోయాలట నేను. అలా కోత కోసినటువంటి, అలా గుర్తుపెట్టుకొని కోసినప్పుడు బోaz అనేటువంటి వ్యక్తి చేసినప్పుడు రూతు ఆమె ఇంటికి తీసుకెళ్ళినటువంటి పంట ఏదైతే ఉందో కోతలో నెక్స్ట్ సీజన్ వరకు తినేంత పంటను తీసుకెళ్ళింది ఆమె. మనం అనుకుంటాం యాక్చువల్గా ముష్టి పడేసినట్టుగా యాక్చువల్గా గుప్పిడి పడేస్తాం అనుకుంటాం. నో 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 నో. రూత్ యాక్చువల్గా బోaz ఎంత వదులుతున్నాడంటే రూత్ లాంటి వాళ్ళు ఒక సీజన్ అంతా తినటానికి, నెక్స్ట్ కోత వరకు తినటానికి అవసరమైనంత ఫ్రీగా తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. వై వుడ్ యూ డూ దట్? హౌ కెన్ యూ బీ సో జనరస్? ముష్టి వాళ్ళకి ఒక గుప్పిడి బియ్యం వేస్తాం, కానీ యాక్చువల్గా బస్తాన్ని తీసుకెళ్తానంటే వాళ్ళు మన ఇంట్లోంచి అద్దంలో మొహం చూసుకున్నావా అంటాం. కానీ ఇజ్రాయెల్ యాక్చువల్గా జనరస్గా ఎందుకు ఉండాలో తెలుసా? ఎందుకంటే వాళ్ళ దేవుడు జనరస్ట్ వాళ్ళ పట్ల. ఆ మాట అంటాడు అక్కడ, నేను జనరస్ కాబట్టి, నేను అలాంటి దయార్థ హృదయం కలిగి మీకు పంటలను ఇచ్చేసాను కాబట్టి, విడిగా నేను ఇచ్చాను కాబట్టి మీకు, నేను ఆకాశంతో మాట్లాడి వర్షాన్ని కురిపించాను కాబట్టి, భూమి ఆ వర్షం చేసినప్పుడు దానికి రెస్పాండ్ అయింది కాబట్టి, పంటలను ఇచ్చింది కాబట్టి, నా మాటను బట్టి యాక్చువల్గా పంటలు వచ్చేసినాయి కాబట్టి, నేను అంత దయార్థ హృదయం కలిగి ఉన్నానంటే మీరు కూడా నాలాగా ఉండండి. డూ యూ సీ నౌ, ఇజ్రాయెల్ యాక్చువల్లీ కీప్స్ ద లా. ఇజ్రాయెల్ కీప్స్ ద లా ఇన్ రెస్పాన్స్, ఇన్ గ్రాటిట్యూడ్, ఇన్ థ్యాంక్ఫుల్ రెస్పాన్స్ టు ఇట్స్ గాడ్. ఇజ్రాయెల్ యొక్క దేవుని యొక్క దయార్థ హృదయానికి కృతజ్ఞతాపూర్వకంగా జీవితాన్ని అర్పించటమే ధర్మశాస్త్రం చెప్తుంది. దాట్స్ వాట్ లా ఇస్. అండ్ దాట్స్ ద రీజన్ వై దావీదు మాట్లాడుతున్నాడు, నీ మాటలు జుంటు తేనె దారుల కంటే నాకు మధురమైనటువంటివి నీ ఆజ్ఞలు. ఎందుకో చెప్పనా? హీ వాజ్ ద బెనిఫిషియరీ ఆఫ్ ఇట్. అదే. బోaz గనక ఆ పని చేయకపోతే రూతు చచ్చిపోయి ఉండేది తిండి లేక. రూత్ ఎవరు? బోయాజుకి బేబీ డేవిడ్స్ గ్రేట్ దావీదు గ్రాండ్ బేబీ మదర్. మదర్. హీ నోస్ దట్ హీ వాజ్ ఎ బెనిఫిషియరీ. బోaz అనేటువంటి ఒక అతను ధర్మశాస్త్రాన్ని థ్యాంక్ఫుల్గా, యెహోవాకి థ్యాంక్ఫుల్ లైఫ్ని జీవించడం ద్వారా ఇజ్రాయెల్కి గ్రేటెస్ట్ కింగ్ పుట్టాడు. అందులోంచి డేవిడ్. I hope we understand. I hope we start actually having a sense for the law, little bit. Sense for the law. Okay? So, అందుకనే
ధర్మశాస్త్రం గనక మనం మాట్లాడితే దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ రెండింటిని కనుక కాచి గట్టిగా వడబోస్తే ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు టూ థింగ్స్. It talks about our devotion to God, and it talks about actually how that devotion is translated into my dealing with my neighbor. దేవుని పట్ల నాకుండేటువంటి అకుంఠిత కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అర్పణని చూపించేటువంటిది ధర్మశాస్త్రం. దాన్నే ప్రేమ అన్నారు. నీ దేవుడని యెహోవాను పూర్ణమైన హృదయంతో ప్రేమించడం. ఈ ప్రేమ ఏ విధంగా నా పక్కన వాడికి ఆ ప్రేమతో నేను జీవించినప్పుడు నా పక్కన వాడి మీదకి ఏ విధంగా ప్రభావితం చూపిస్తోంది, ఏ విధంగా దొర్లుతోంది, ఏ విధంగా పొర్లుతోంది అనేటువంటిది ఈ రెండు విషయాలు ధర్మశాస్త్రం చూపించేటువంటివిట. కాచి వడబోస్తే ఈ రెండింటి కిందకు వస్తుంది అది. దాట్స్ వాట్ లా ఈజ్ అబౌట్. అండ్ దాట్స్ వాట్ వీ హ్యావ్ సీన్. ద్వితీయోపదేశ కాండంలో మనం ఇందాక చదివిన దాంట్లో, నీ దేవుడని యెహోవా నిన్ను దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో నుంచి బలిష్టమైనటువంటి హృదయంతో ఆయన బయటికి చేయితో ఆయన బయటికి బాహుతో బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి అది ఆయన డివోషన్ ఆయన పట్ల. నువ్వేం చేయాలంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పని చేయకుండా పొర్లుతుంది. చూసారా ఇప్పుడు? ఇట్స్ రియల్లీ యాక్చువల్లీ ఓ వీడు పని చేయకపోతే వాడికి అనవసరంగా డబ్బులు ఇస్తుందని నేను అనుకోవటానికి లేదు. మనం ఏంటంటే 10 రూపాయలు ఇచ్చామంటే 14 రూపాయలు పన్ను లాగాల్సిందే వాళ్ళ దగ్గర నుంచి. ఎవరైనా మన ఇంట్లో పని మనుషులు వచ్చారంటే వాళ్ళు ఒకటి గనక చేయకపోతే మనం ఆ రూపాయి పోతుందని ఎంత తల్లడిల్లిపోతామంటే వీఆర్ నాట్ జనరస్ బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ జనరాసిటీ ఇన్ అవర్ లైఫ్స్. లా రియల్లీ టాక్స్ అబౌట్ ఇట్. ఓకే, నా టెక్నికాలిటీలోకి వెళ్తున్నాను అండ్ దెన్ వీ విల్ క్లోజ్ టుడే. సో వీ హ్యావ్ స్పోకెన్ అలాట్. మన జర్నీ చాలా సుదీర్ఘంగా చేసుకుంటూ వచ్చాం ఈరోజు. మొదలుపెట్టింది ధర్మశాస్త్రాన్ని ఎలా తప్పుగా అర్థం చేసుకుంటాం. ధర్మశాస్త్రాన్ని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి వాక్యాన్ని ఉపయోగించే పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి మరొక వాక్యాన్ని యాక్చువల్గా సర్వనాశనం చేసేయటానికి, తగలబెట్టేసేయటానికి మనం ఎట్లా పూనుకుంటాం అనేది చూసుకుంటొచ్చాం మొదట. రెండవది యాక్చువల్గా ధర్మశాస్త్రాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, అది ఏ టైప్ ఆఫ్ లిటరేచర్ అనేటువంటిది మనం చూసుకుంటొచ్చాం. దాని యొక్క కాంటెక్స్ట్ని మనం మాట్లాడుకుంటొచ్చాం. రైట్? This is what we have seen so far. Hey, now I want to give some technicality to it. టెక్నికల్గా మనం, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ కమింగ్ టు ఇట్, రైట్? సో ఆ టెక్నికాలిటీ గురించి మాట్లాడుతున్నాను నేను. సో పవన్, ఎస్ యూ హ్యావ్ క్వశ్చన్, బట్ ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టగలరా? ఎస్ సార్, ఎస్ సార్. యా. సో నౌ లిటిల్ బిట్ ఆఫ్ టెక్నికాలిటీ, టేక్ అ లుక్ ఎట్ ఇట్. ఓకే. Okay. I need to go to proper slide. There you go. కనిపిస్తుందా ఇప్పుడు మీకు? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనపడుతుందండి. ఎస్ సార్. ఓకే. సో ఈ ధర్మశాస్త్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ఏన్షియంట్ ధర్మశాస్త్రం కూడా నేరేటివ్లో భాగంగా కాదు. కానీ మోషే ధర్మశాస్త్రం మాత్రమే, మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం మాత్రమే ఒక కథలో భాగంగా ఇవ్వబడింది. నేను చెప్పాను ఎందుకు కథలో భాగంగా. ఎందుకంటే దేవుడు ఫస్ట్ విమోచించాడు. ఆ విమోచనకి కృతజ్ఞతగా విమోచించడం అనేటువంటిది కథ. ఆ విమోచనకి థ్యాంక్ఫుల్గా ఇజ్రాయెల్ పాటించేటువంటిది. కాబట్టి ధర్మశాస్త్రం ఈజ్ పార్ట్ ఆఫ్ ద నేరేటివ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేరేటివ్ అంతా కూడా ధర్మశాస్త్రం కోసం ఇవ్వబడింది అనేటువంటిది కూడా మనం చూసాం. అలాంటి స్టేట్మెంట్స్ వేసాం మనం ఇంతకుముందు. ఈ ధర్మశాస్త్రంలో 5 బేసిక్ యూనిట్స్ ఉంటాయి. ఒకటి 10 కమాండ్మెంట్స్. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూస్తున్నాం మనం. ద్వితీయోపదేశకాండం 5లో కూడా చూస్తాము. బుక్ ఆఫ్ ద కవెనెంట్ అంటాం. అది
నిజానికి మాట్లాడుకోవాలంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 22 నుంచి 23వ అధ్యాయం 19వ వచనం వరకు వెళ్తుంది ఈ బుక్ ఆఫ్ ద కవెనెంట్ అనేది. ఎందుకు అనేటువంటిది నేను మాట్లాడతాను దీని గురించి. కానీ అసలు ఈ 5 యూనిట్స్ని మనం నేర్చుకుందాం. సో ప్రీస్లీ రెగ్యులేషన్స్ ఉంటాయి. లేవీకాండం మొదటి 16 అధ్యాయాల్లో మనకి ప్రీస్లీ రెగ్యులేషన్స్ ఉంటాయి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఇంకొక విభాగం ఇది. దాని తర్వాత 17 నుంచి 27వ అధ్యాయం వరకు హోలీనెస్ రెగ్యులేషన్స్ అంటాం. హోలీనెస్ ఇన్ ద కమ్యూనిటీ. సో ద్వితీయోపదేశ కాండంలో రెగ్యులేషన్స్ ఉంటాయి 12 నుంచి 26వ అధ్యాయం వరకు. ఇవన్నీ ఇందులో నేను ముఖ్యంగా ఫోకస్ చేయాలనుకున్నటువంటివి ఏంటంటే ద బుక్ ఆఫ్ ద కవెనెంట్, ఇదొకటి అండర్లైన్ చేస్తున్నాను చూడండి. హోలీనెస్ రెగ్యులేషన్స్ ఇదొకటి చూస్తున్నాను చూడండి. డ్యూటరానమిక్ రెగ్యులేషన్స్ ఇదొకటి అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. వీటి గురించి నేను ఈ సెషన్లో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను కొంత. ఓకే, సో వీటి గురించి మాట్లాడే ముందు అసలు ధర్మశాస్త్రంలో ఏ విధమైనటువంటి లాస్ ఉంటాయి అనేటువంటి చూద్దాం. దీని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు బేసికలీ. ఓకే, క్షమించండి. కానీ ఈ కాన్సెప్ట్ మీకు నేను అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాను. ఆపడిక్టిక్ లా అండ్ క్యాజువలిస్టిక్ లా అని రెండు రకాలైనటువంటి ఉంటాయి. ఆపడిక్టిక్ లా అంటే ఏంటంటే 10 ఆజ్ఞల్లో మనం చూస్తున్నాం యూ షల్ నెవర్ డూ దిస్, నువ్వు అది చేయటానికి వీల్లేదు అనేటువంటి మాట. నువ్వు దొంగిలకూడదు, నువ్వు వ్యభిచరించకూడదు, నీ దేవుని నామాన్ని నువ్వు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇవన్నీ కూడా ఆపడిక్టిక్ లాస్. కానీ క్యాజువలిస్టిక్ లాస్ కనుక అది ఏం చేస్తాయంటే ఒకవేళ నువ్వు దొంగతనం చేస్తే ఏం చేయాలి నిన్ను అనేవి మాట్లాడేవి క్యాజువలిస్టిక్ లాస్. ఆపడిక్టిక్ లాలో సబ్బాతుని నువ్వు ఆచరించాలి, కంపల్సరిగా నువ్వు సబ్బాతుని ఆచరించాలి అని మాట్లాడుతుంది ఆపడిక్టిక్ లా. కానీ సబ్బాతుని ఆచరించకపోతే ఏం చేయాలి నిన్ను అని మాట్లాడేది క్యాజువలిస్టిక్ లా. అంటే దానికి ఆ సిచ్యువేషన్ కనుక ఎదురైతే ఏం చేయాలి, ఎలాంటి పెనాల్టీస్ ఉంటాయి అనేటువంటి మాట్లాడేది క్యాజువలిస్టిక్ లా. ఐ హోప్ వీఆర్ అండర్స్టాండింగ్ దట్. అందుకనే ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే ఆపడిక్టిక్ లాస్ని మనం కనుక జాగ్రత్తగా చూస్తే యూ షల్ నాట్ డూ ఇట్, యూ షల్ నాట్ డూ దట్, యూ షల్ నాట్ డూ దిస్, యూ షల్ నాట్ డూ దట్ అని కనిపిస్తాయి. క్యాజువలిస్టిక్ లాస్ ఇఫ్ యూ డూ దిస్ దిస్ ఇస్ వాట్ షుడ్ హ్యాపెన్, ఇఫ్ యూ డూ దిస్ ఇస్ వాట్ షుడ్ హ్యాపెన్ అని కనిపిస్తాయి. ఈ రెండిటికి మధ్యలో వ్యత్యాసం అర్థమైందా మీకు? Did you understand the difference between these two things, apodictic and casuistic laws? ఓకే. Okay, good. So now ఇప్పుడు casuistic laws లో once again casuistic laws ని మనం మాట్లాడుకున్నప్పుడు ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్, ఎందుకంటే ఇట్స్ ఎ నేషన్ దట్ వర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద ఈజిప్ట్, కాబట్టి ఇజ్రాయెల్ యాక్చువల్గా దేవుడికి సంబంధించినటువంటి జనాంగంగా దేవుని యొక్క రైచస్నెస్ని, దేవుని యొక్క నీతిని వాళ్ళ కల్చర్లో ప్రతిబింబించేటువంటి జనాంగంగా ఎట్లా జీవించాలనేది ప్రశ్న. సో అందుకని చాలా కల్చరల్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి అందులో. ఉదాహరణకి సబ్బాత్ని ఆచరించాలి. సబ్బాత్ని అంటే ఆ కవెనెంట్కి చిహ్నమైనటువంటి సబ్బాత్ని ఆచరించాలి. ఆ సబ్బాత్ని ఆచరించకపోతే ఏం చేయాలి? నంబర్స్లో అంటే సంఖ్యాకాండంలో ఒక సిచ్యువేషన్ ఎదురైంది 15వ అధ్యాయం, ముఖ్యంగా 32 నుంచి 36 వచనాలు. ఎవరైనా చదువుతారు దాన్ని? 15వ అధ్యాయం 32 నుంచి 36 వచనాలు. యా, డు యు సీ హియర్? సబ్బాత్ని ఆచరించాలని 10 కమాండ్మెంట్లు ఇచ్చేశారు. ఒకడు ఆచరించకుండా ఉన్నాడు, వీడిని ఏం చేయాలో తెలియదు ఇప్పుడు. సో అప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే యెహోవా దగ్గరికి వెళ్ళి, ప్రభా నువ్వు సబ్బాత్ని ఆచరించమని చెప్పావు కదా, వీడేమో ఆచరించట్లేదు, ఏం చేయాలి వీడిని ఇప్పుడు? దిస్ అ క్వశ్చన్ నౌ. సో ఈ క్యాజువలిస్టిక్ లాస్ యాక్చువల్లీ కేమ్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేసినప్పుడు మోషే మళ్ళీ యెహోవా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ సిచ్యువేషన్ యాక్చువల్గా ఎట్లా డీల్ చేయాలని చెప్పినటువంటి దాంట్లోంచి ఉద్భవించింది క్యాజువలిస్టిక్ లా. ఐ యు అండర్స్టాండింగ్? సో నౌ వన్స్ అగైన్ ఇక్కడ వీడిని సబ్బాత్ ఆచరించకపోతే, పుల్లలు నేర్కుంటే వాడిని చంపేసేటువంటి, రాళ్ళు కొట్టి చంపేసేటువంటి, చాలా నీచంగా కనిపించట్లా ఈ మాట? అంటే అంత చిన్నదానికి అంత పెద్ద శిక్ష.
అంటే ఇప్పుడు రవికాంత్ అన్న కనుక ఆదివారం కనుక సంఘానికి రాకపోతే రానటువంటి వాళ్ళందరినీ రాళ్లతో కొడతాం యాక్చువల్గా వాళ్ళు నించోబెట్టి అన్నారు అనుకో. ఇట్ డజంట్ లుక్ గుడ్. లైక్ దేసే నీకు దండం స్వామి అంటారు కదా, పీపుల్ సే దట్. మరి ఏంటి అసలు ఈ మోసే మోసే టైంలో ఉన్నది? సో దిస్ ఇస్ వేర్ యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మాట్లాడటానికి నంబర్స్ని ఎత్తుకున్నాను. నంబర్స్ అంటే సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఒక మాట చూడండి. దాని గురించి మాట్లాడేటప్పుడు ఒక కాంటెక్స్ట్ ఇచ్చాడు. 32 నుంచి మనం 34 వరకు చదువుకునే ముందు ఒక కాంటెక్స్ట్ ఇచ్చాడు. 30వ వచనం 31వ వచనం చదువుతారా ఒకసారి? అది కాంటెక్స్ట్. 32 నుంచి 34 గురించి మనం చదువుకునే ముందు 30, 31 ఒకసారి చదువుకోవాలి. బికాస్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద కాంటెక్స్ట్ ఫర్ ఇట్. యా, నౌ లెట్స్ రీడ్ ఇట్. సో దిస్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఎనీవన్ హూ సిన్స్ డెఫైంట్లీ, వెదర్ నేటివ్ బోర్న్ ఆర్ ఫారినర్, బ్లాస్ఫెమ్స్ ద లార్డ్ అండ్ మస్ట్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే ఏం మాట్లాడుతున్నాడంటే, ద వర్డ్ యూజ్డ్ వాజ్ యాడ్రామా. అంటే ఏంటంటే వాడు ఫిస్ట్ను చూపిస్తున్నట్ట దేవుడికి. ఐ డోంట్ కేర్. సబ్బాత్ని ఆచరించాలా? ఏంది ఆచరించేది? బోడి. ఏంది నేను మర్డర్ చేయకూడదు ఎవరిని? ఏంది నువ్వు చెప్పేది నాకు బోడి? ఇది యాడ్రామా టైప్ ఆఫ్ సిన్. అంటే ఇలాంటి సిన్ని ఏం చేయాలంటే, హీ షుడ్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఇది వీళ్ళు కవెనెంట్ చేసుకున్నారు దేవునితో. ఈ కవెనెంట్ని నిబంధన చేసుకున్నారు. వాడు ఏం చేస్తున్నాడంటే ఆ నిబంధనను ఉల్లంఘించట్లేదు. ఇమాజిన్ యాక్చువల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ మ్యారీడ్, నిబంధన చేసుకున్నారు మ్యారేజ్లో. వైఫ్ ఈజ్ సెయింగ్ దాట్, ఏంది నీతోనే ఉండాలా నేను? ఒకరోజు నీతో పడుకుంటాను, లేకపోతే నెక్స్ట్ రోజు ఇంకొకరితో, ఎల్లుండి ఇంకొకరితో ఉంటాను. హూ కేర్స్? నో, దిస్ ఈస్ యాక్చువల్లీ బ్రేకింగ్ ద కవెనెంట్. అంటే హస్బెండ్ ఆ మాట చేసినా సరే, హస్బెండ్ ఇఫ్ హీ సేస్ దట్ యాక్చువల్గా నేను చావైనా రేవైనా సరే నీతో నీకు రోగం వచ్చినా నువ్వు ఆరోగ్యం వచ్చినా సరే, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ కమిటెడ్ టు యూ అనేటువంటి వాడు వెళ్ళి సైట్లు కొట్టడం, వేరే వాళ్ళని మోహించడం, వేరే వాళ్ళతో ఉండటం, ఇట్లాంటివి చేస్తున్నాడు అనుకో, హీస్ బ్రేకింగ్ యాక్చువల్లీ ద కవెనెంట్ దేర్. అండ్ ఇఫ్ హీ డజంట్ కేర్ అబౌట్ ఇట్, దెన్ దట్ హ్యాస్ టు బి డన్ సంథింగ్ అబౌట్ ఇట్. సో కాంటెక్స్ట్ ఏంటంటే, ఈ పొల్లలు ఏరుకునేటువంటి వాడు, సబ్బాత్ రోజు పొల్లలు ఏరుకునేటువంటి వాడి కాంటెక్స్ట్ ఇచ్చారు అక్కడ. ఏంటంటే వాడు ఊరికనే పొల్లలు ఏరుకోవట్లే, అక్కడ వాడి యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నారు. 30, 31 వచనాల్లో వాడి యాటిట్యూడ్ ఏంటంటే, హీఈస్ యాడ్ రమ్మా, ఫిస్ట్ని చూపించి మరీ వాడు ఏరుకుంటున్నాడట. సో ఇట్లాంటి వాడిని ఏం చేయాలంటే, దే హ్యావ్ టు కట్ హిమ్ ఆఫ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దట్స్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్. సో అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే వన్స్ అగైన్ హియర్ ఇస్, క్యాజువలిస్టిక్ లాస్ ఎట్లా వర్క్ అవుతాయి అనేది చెప్తున్నాను మీకు నేను. అర్థమవుతుందా? సో ఒక అపోడిక్టిక్ లా ఇచ్చేసాడు దేవుడు, ఇట్లా చేయకూడదని. బట్ దెన్ ఆ సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు యాక్చువల్గా నౌ దే హ్యావ్ టు గో. సో ద్వితీయోపదేశకాండ 24వ అధ్యాయంలో మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ అరైజ్ అయింది. ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏదో వాడికి నచ్చని పని ఏదో చేసింది, వాడు ఆమెను వదిలేశాడు. వాడెళ్ళి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమెను కూడా వదిలేశాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి యాక్చువల్గా ఫస్ట్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? గాడ్ ఈస్ సెయింగ్ నో. గాడ్ ఈస్ గివింగ్ ద ప్రొటెక్షన్ టు ద ఉమెన్. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే, ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఇంకొక ఆమెతో కులికి మళ్ళీ ఆమెను కూడా వదిలేసి మళ్ళీ ఈమె దగ్గరికి రావటం అనేటువంటిది, ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ ద ఉమెన్ దేర్. సో ఇందులో 2 పాయింట్స్ని నేను వేయటానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా వినండి ఈ 2 పాయింట్స్ని. ఒకటి, ఇలాంటి సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు ఏం చేయాలి అనేటువంటి మాట్లాడింది ఆల్రెడీ నేను మాట్లాడేశాను దాని గురించి, క్యాజువలిస్టిక్ లాది. రెండవది, వాట్ ఐ వాంట్ టు సే ఇస్, దిస్ టాక్స్ అబౌట్ యాక్చువల్లీ ద లా, even though it contains ideals, it is not idealistic.
అంటే ఏంటంటే ఇట్ ఈస్ అడ్రస్సింగ్ ద సిచ్యువేషన్. ఒక కరుడు కట్టినటువంటి ఒక దుర్మార్గుడు చేసేటువంటి పని, వాడిని అరికట్టడానికి యాక్చువల్గా ఇచ్చినటువంటి లా అది. బట్ యేసు ప్రభుని ఇదే లాను ఉపయోగించి కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. యేసు ప్రభు దాన్ని అడ్రస్ చేస్తున్నాడు. ఎట్లాగంటే ఇట్ వాజ్ గివెన్ బికాస్ ఆఫ్ ద హార్డ్నెస్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్ అంటాడు. బట్ ఇన్ ద న్యూ కవెనెంట్ సచ్ ఎ థింగ్ షుడ్ నాట్ అరైజ్. దట్స్ వాట్ హీ సేస్. సో ఈ రెండవ పాయింట్ చాలా ఇంపార్టెంట్. లా కంటైన్స్ ఐడియల్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో అడ్రస్సింగ్ నాన్ ఐడియలిస్టిక్ సిచ్యువేషన్స్. అంటే ఏంటంటే నాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద లా ఆ కాంటెక్స్ట్ స్పెసిఫిక్లో ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు ద లా ఈజ్ నాట్ గివింగ్ పర్మిషన్ ఫర్ డివోర్స్. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ సెంచరీలో ఆ ద్వితీయోపదేశకాండ 24 వచనంలో దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారంటే, మొదటి శతాబ్దంలో యేసు ప్రభు సమయంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో భార్యకి విడాకులు ఇవ్వచ్చు అని అడుగుతున్నారా దాన్ని బేస్ చేసుకున్న వాళ్ళు. బట్ దట్స్ నాట్ వై ఇట్ వాస్ గివెన్. 24వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో అందుకు అది ఇవ్వబడింది. అది విమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి యాక్చువల్గా ఇవ్వబడింది. కానీ ఆమె కూర మాడిస్తే మనం విడాకులు ఇవ్వచ్చా, లేకపోతే ఇంకొక పని చేస్తే ఆమెకు విడాకులు ఇవ్వచ్చా? విడాకులు ఇవ్వటానికి లైసెన్స్గా ఉండటానికి కాదు అది చెప్పింది. ఈ దరిద్రుడు ఒకడు ఎవడైతే ఉన్నాడో వాడు భార్యను వదిలేసి ఇంకొక ఆమెతో కులికి మళ్ళీ వాడి భార్యను పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్య దగ్గరికి వస్తున్నాడో వాడిని అరికట్టడానికి యాక్చువల్గా ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి, అంతేగాని అది విడాకులకి లైసెన్స్ ఇస్తున్నటువంటి ధర్మశాస్త్రం కాదు, అది విధి కాదు, ధర్మ విధి కాదు అది. ఐ హోప్ వి అండర్స్టాండ్ ఇట్. బట్ సచ్ ఎ సిచ్యువేషన్స్ షుడ్ నాట్ అరైజ్ యాక్చువల్లీ ఇన్ అస్ అమాంగ్ ద న్యూ కవెనెంట్ కమ్యూనిటీ పీపుల్ ఆఫ్ గాడ్. దాని గురించి న్యూ కవెనెంట్ గురించి మాట్లాడినప్పుడు నేను వస్తాను దాని గురించి. బట్ ఐ హోప్ వి అండర్స్టాండ్ law was given. Once again, all these things when we are talking about. So, law was given as a thankful response to God. నా ఫైనల్ పాయింట్ని యాక్చువల్గా మెన్షన్ చేసి నేను ముగిస్తాను ఈ రోజుకి. ఫైనల్ పాయింట్, ద్వితీయోపదేశకాండం. నేను ఇందాక 3 ధర్మ విధుల గురించి మాట్లాడాను, 3 పార్ట్స్ గురించి మాట్లాడాను. ఒకదాన్ని ఎక్సోడస్లో, నిర్గమకాండంలో 20వ అధ్యాయం చిట్ట చివరి భాగం నుంచి 23వ అధ్యాయం వరకు దాన్ని కవెనెంట్ కోడ్ అంటారన్నాను. లేవీకాండం 17వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు హోలీనెస్ కోడ్ అంటాం అన్నాను. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. ద్వితీయోపదేశకాండం 12 నుంచి 26వ అధ్యాయం వరకు దాన్ని డిటరానమీ కోడ్ అంటారన్నాం. ఈ 3 కోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 3 కోడ్స్లో ఒకే రకమైనటువంటి లాస్ని తిప్పి మళ్ళీ మాట్లాడతారు. అంటే ఎక్సోడస్లో మాట్లాడినటువంటిది. నా ఫైనల్ పాయింట్ నేను చేస్తానని చెప్పాను కదా. సో నా ఫైనల్ పాయింట్ దగ్గరికి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఎక్సోడస్ అంటే నిర్గమకాండం. ఒకసారి నిర్గమకాండం దగ్గరికి వద్దాం. సో 10 ఆజ్ఞలు ఇచ్చేసిన తర్వాత 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చేసిన తర్వాత 21వ అధ్యాయంలో మీరు మాట్లాడుతున్నారు కదా. 21వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ దిస్ ఇస్, ఈ ధర్మ విధులన్నీ కూడా క్యాజువలిస్టిక్. ఇఫ్ యు బై, ఇఫ్ అనేటువంటి మాట చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? అది ఏ టైప్ ఆఫ్ లా అని అర్థం? క్యాజువలిస్టిక్ లా. సో ఒకవేళ నువ్వు హీబ్రూ సర్వెంట్ని గనక కొంటే వాడిని ఎట్లా ట్రీట్ చేయాలి? ఏ ఏన్షియంట్ లా కూడా సర్వెంట్స్కి ఇవ్వబడినటువంటి, స్లేవ్స్కి ఇవ్వబడినటువంటి హక్కులతో మొదలైనటువంటి లా ఏమీ లేదు. ఓన్లీ మోజెస్ లా ఒకటే స్టార్ట్ అయింది. వై? మొట్టమొదటి ఎందుకు స్లేవ్స్కి ఉన్నటువంటి హక్కులతో ఎందుకు మొదలవుతుంది ఇది? అప్పుడు వీళ్ళు హక్కులు లేకుండా ఉన్నారు కాబట్టి అక్కడ. See, you are slaves once, you are mistreated.
యూ క్యాంట్ యాక్చువల్లీ ట్రీట్ ఈచ్ అదర్ లైక్ దట్. అసలు స్లేవ్స్ ఎందుకు ఉండాలండి అనే ప్రశ్న కనుక వేస్తే యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ఇజ్రాయెల్లో రమేష్ని ప్రకాష్ని మళ్ళీ తీసుకుందాం, ఇద్దరు ఇజ్రాయెలైట్స్. సో ప్రకాష్ యాహూ అండ్ దెన్ రమేష్ ఎల్, ఎందుకంటే మనం వి రియల్లీ నీడ్ టు పుట్ దెమ్ ఇన్ ద కాంటెక్స్ట్ కాబట్టి వాళ్ళ పేర్లు మార్చేద్దాం, రమేష్ ఎల్ అండ్ దెన్ ప్రకాష్ యాహూ, వీళ్ళిద్దరిని. సో ప్రకాష్ యాక్చువల్గా రమేష్ దగ్గర నుంచి బోల్డ్ అంత డబ్బులు తీసుకున్నాడు, ఐపీ పెట్టేశాడు. నేను కట్టలేను. మన కల్చర్లో ఐపీ పెట్టేసిన తర్వాత రమేష్ మునిగిపోతాడు, ప్రకాష్ మునిగిపోతాడు. కానీ ఏన్షియంట్ ఇజ్రాయెల్లో అట్లా అట్లా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రకాష్ రమేష్ దగ్గర నుంచి బోల్డ్ అంత డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ప్రకాష్ మళ్ళీ రమేష్ కట్టలేడు. ఆ డబ్బు కట్టేంత వరకు కూడా ప్రకాష్ రమేష్ దగ్గర పనిచేయాలి. దాట్స్ వాట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్. 21వ అధ్యాయంలో సో దాని గురించి మాట్లాడుతుంది. ఆ టైప్ ఆఫ్ స్లేవరీని డెట్ స్లేవరీ అంటాం. DEBTSLAVERY, డెట్ స్లేవరీ. ఇంకో టైప్ ఆఫ్ స్లేవరీ ఉంది, అది ఇజ్రాయెలైట్స్ని చేయకూడదు, దాని తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఐ వాంట్ టు సే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్. సో ఎంతకాలం రమేష్ యాక్చువల్గా ప్రకాష్ చేత పని చేయించుకోవాలి, పని చేసుకుంటున్నప్పుడు రమేష్ ప్రకాష్ని ఎట్లా ట్రీట్ చేయాలి, ఈ హక్కులతో మొదలైంది ధర్మశాస్త్రం, కవనెంట్ కోడ్. కన్నా ఫైనల్ పాయింట్లో నేనేం చెప్పానంటే ఇవన్నీ కూడా మొదలయ్యేటప్పుడు 20వ అధ్యాయంలో జాగ్రత్తగా చూడండి. ఇక్కడి నుంచి మొదలవుతుంది కదా, ఇది ధర్మశాస్త్రం అంటే నువ్వు ఇది చేస్తే ఇది చేయాలి, అది చేస్తే ఇది చేయాలి అని మాట్లాడుతున్న మాటలు కదా ఇవి. దీనికి ముందు వెనకాల దేంతో ఎండ్ అవుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. ముందు మొదలవుతోంది ఆల్టార్ లాస్తో మొదలవుతుంది, అంటే వర్షిప్ లాస్తో మొదలవుతుంది. ఎండ్ అయినప్పుడు కూడా వర్షిప్ లాస్తో ఎండ్ అవుతుంది. వర్షిప్కి సంబంధించినటువంటి విధులు ఏవైతే ఉంటాయో ఆ రెండిటి మధ్యలో వాళ్ళు పాటించాల్సినటువంటి విధులన్నీ కూడా ఇరికించబడ్డాయి, శాండ్విచ్ లాగా పెట్టడం జరిగినాయి. ఎందుకంటారు? Obeying the law is worshipping the Lord. It is an act of worship for them. How Ramesh treats Prakash is an act of worship. It's part of the worship. What a revolution it is. How many times ప్రభా నువ్వు నాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నీకు స్తోత్రం అని చెప్పేసి మాట్లాడతాం, కానీ మనం మాట్లాడడం పక్కన పెడతాం. We still have grudges on others. It's not possible if you live a thankful life to God. ఎవరో చెప్పారే ఒకసారి, ఒక ఆయనకిట ఇద్దరు సర్వెంట్స్ ఉన్నారట. ఒక సర్వెంట్ ఏమో 60 లక్షలు అప్పు ఉన్నట్ట మాస్టర్కి. ఆ 60 లక్షలు నేను కట్టలేను అని అంటే పోన్రా వదిలేశానని చెప్పేసి 60 లక్షలు వదిలేశాట. ఇతను చాలా ఎగురుకుంటూ బయటికి వెళ్తున్నప్పుడు వీడి ఫెలో సర్వెంట్ ఎవడో ఉన్నట్ట, వాడేమో 6 రూపాయలు అప్పు ఉన్నట్టు ఆయనకి. 6 రూపాయలు అరే నేను కట్టలేను అని చెప్పేసి బాధపడుతుంటే వీడేమో మెడపీస్కి చంపేయడానికి ప్రయత్నించట 6 రూపాయల కోసం. ఎవరో చెప్పారండి ఈ మాట. యేసయ్య చెప్పిన పారాబుల్ సార్ ఇది. సో ఎందుకు ఎదురువాడి అప్పుని మనం క్షమించాలి? ఎందుకంటే వన్స్ అగైన్ డూ యూ సీ ద సేమ్ ప్రిన్సిపల్ దేర్ ఇన్ థ్యాంక్ఫుల్ రెస్పాన్స్. దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి దానికి కృతజ్ఞతాపూర్వకంగా నేను వీడిని క్షమిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రిన్సిపల్? దట్స్ అ లా. ఇట్స్ కమింగ్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. నీ సహోదరుడితో నువ్వు ఏదో ఉన్నప్పుడు వాడితో కరెక్ట్ చేసుకో, తర్వాత నువ్వు వచ్చి నీ ఆల్టర్ మీద పెట్టు అన్నాడు. వర్షిప్ అక్కడ, వర్షిప్ సహోదరుడు మళ్ళీ వర్షిప్ వచ్చి వర్షిప్ నించున్నావు, సహోదరుడు మళ్ళీ వర్షిప్తో ఎండ్ అవటం. వాడితో సరైపోయిన తర్వాత అప్పుడు వచ్చి మళ్ళీ నువ్వు ఆల్టర్ మీద చేయమని అన్నాడు. ఓ యా, సర్వనంద మౌంట్ ఎవరు చెప్పారు అది? ఇంతే కాదు రమేష్, నేను
లేవి కాండంలో కూడా చెప్పానా 17-27 అని? అవును. అక్కడ కూడా శాండ్విచ్. ద్వితీయోపదేశకాండం 12-26 గురించి చెప్పానా? అక్కడ విధులు ఉంటాయి, క్యాజువలిస్టిక్ క్లాస్ చాలా ఉంటాయి అని చెప్పానా? నువ్వు ఇట్లా చేసేలా అక్కడ కూడా శాండ్విచే. ఇదే శాండ్విచ్లు కనిపిస్తాయి మనకు అక్కడ. అంటే ధర్మ విధులు ఇచ్చే ముందు ఊరకనే ఇచ్చేసేయటం కాదుట. ఆ రెండిటికి మధ్యలో ఒక శాండ్విచ్ మధ్యలో, అంటే వర్షిప్కి సంబంధించినటువంటి విధుల మధ్యలో శాండ్విచ్ చేసి ఇచ్చారట. అంటే అర్థం ఏంటంటే దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఎందుకు స్లేవ్స్ని ఎట్లా ట్రీట్ చేయాలనేటువంటిది ఎక్సోడస్లో మాట్లాడేశారు కదా, 21వ అధ్యాయంలో మాట్లాడేశారు కదా, మళ్ళీ లేవి కాండంలో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అదే దాని గురించి లేవి ఎక్సోడస్లో లీగల్గా మాట్లాడుతున్నటువంటి మాటలు అవన్నీ. అదే మాటలు లెవిటికస్లో ఎందుకు మాట్లాడుతున్నారంటే కమ్యూనిటీ హోలీనెస్, దేవుని యొక్క సన్నిధి మన దగ్గర ఉన్నప్పుడు ఆ పర్స్పెక్టివ్ నుంచి ఎట్లా చూడాలి ఈ లీగల్ ప్రిన్సిపల్స్ని. అంటే ఎక్సోడస్లో లీగల్ ప్రిన్సిపల్స్గా ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కేవలం లీగల్ ప్రిన్సిపల్స్ కాదురా నాయన, ఇది మన పరిశుద్ధతకి సంబంధించినటువంటివి. నేను నా స్లేవ్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నాను అనేటువంటిది, రమేష్ ప్రకాష్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు, ప్రకాష్ యాక్చువల్గా రవిని ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు అనేటువంటిది పరిశుద్ధతకి సంబంధించినటువంటివిట. దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించాలో దానికి సంబంధించినటువంటివిట అవి. అందుకనే సేమ్ విధుల్ని ఒక చోట లీగల్గా మాట్లాడినటువంటి దాన్ని వాటిల్ని ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి ఇస్తుంది లెవిటికస్. దాట్స్ ద రీజన్ వై you see the same thing repeating actually multiple times, because everything is seeing from a different perspective there. ఇంకొక దృక్పథం నుంచి, ఇంకొక వాంటేజ్ పాయింట్ నుంచి. ఇవి కేవలం లీగల్ కాదురా బాబు, ఈ లీగల్ ప్రిన్సిపల్స్ కాదు ఇవి, కేవలం ఇది పరిశుద్ధతకు సంబంధించినటువంటివి, దేవుని యొక్క సన్నిధికి సంబంధించినటువంటివి. ఆ పర్స్పెక్టివ్ని ఇవ్వటానికి లెవిటికస్లో, లేవి కాండంలో మళ్ళీ మాట్లాడుతున్నారు దాని గురించి. ఎంత ఎంత కుతంత్రం అండి వీటిని మనం వీటిని మనం అధ్యయనం చేయనీయకుండా మనల్ని చేయటం అనేది. నేను పక్కనోడిని ఎట్లా ట్రీట్ చేస్తున్నాను అనేటువంటిది పరిశుద్ధతలో భాగమా? నేనేం చూస్తున్నాను అనేటువంటిది పరిశుద్ధత అనుకుంటాను చాలాసార్లు. ఇన్ని గంటలు నేను మోకాళ్ళ మీద ఉన్నానా లేదా అనేటువంటిది పరిశుద్ధతతో మనం లెక్కేస్తాం చాలాసార్లు. కానీ ఎందుకో పక్కనోడిని మనం సరిగ్గా ప్రేమించలేకపోతే అది పరిశుద్ధతలో భాగంగా చూడడం ఎందుకో. ఎందుకంటే బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. So I'll close here. Maybe when we come back, nuts and bolts కొన్ని ఉన్నాయి. I will put them again and then I'll give maybe it's a good package then ధర్మశాస్త్రం. సో ఈ లోపల బాగా కొరికేసుకుంటాం, నేను సబ్బాత్ని ఆచరించాలా లేదా ఎంతకీ అని. వెయిట్ చేద్దాం, ఉండండి, ఒక వారం వెయిట్ చేయండి, తప్పేంటట. వాళ్ళు ఎట్లా ఆచరించారనేది చెప్పాను. ఇప్పటిదాకా ఎటు ఆచరించలేదు కదా మీరు. ఇంకొక వారం ఆచరించకపోతే ఏమైందిట? వెయిట్ చేద్దాం ఒక వారం, ఏముంది అందులో. ఓకే, సో దట్స్ ఓకే. సో వెల్కమ్. అసలైనటువంటి సాబత్ అంటే ఏంటి, దాని మీనింగ్స్, ప్రవక్తలు ఎలాంటి సాబత్ గురించి ఆలోచించారు, ప్రవక్తల గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ చూద్దాం ఏముంది. అప్పుడు మనం న్యూ టెస్ట్మెంట్లోకి బొమ్మని లాంచ్ అయిపోదాం.